చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడ, సకల సృష్టికి ఆది సంభూతుడైన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న క్రీస్తు గణం దేవుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరులు సీను బ్రదర్ యొక్క గృహంలో చేరి మా యొక్క సహోదరులందరినీ కూడా మరి దూర ప్రాంతం నుంచి నడిపించి ఇప్పటి వరకు కీర్తన ద్వారా మీ యొక్క నామాన్ని మహిమపరిచినందుకు, మాలో ఉండి మీరు ఆరాధించబడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో ఉన్న దేవుడా, మాలో ఉన్న దేవుడా, మమ్మల్ని నడిపించే దేవుడా, వాగ్దానం ఇచ్చిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో మా యొక్క సహోదరుడు మరి సీను బ్రదరు, మరి సహోదరి మరి సత్యవతి సిస్టర్ ఇద్దరు చెప్పిన మరి సాక్ష్యాన్ని బట్టి, ప్రార్థన అవసరం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను మరి సిస్టర్ చెప్పారు, మరి కుటుంబంలో శోధన, మరి కుటుంబంలో ఎటువైపు చూసినా కానీ మరి వేదనకరమైన కార్యాలు మాకు కనబడుతూ ఉన్నాయి అని సిస్టర్ మాతో పంచుకున్నారు. దీని అంతటికీ కారణము మా హృదయాల్లో వాక్యం లేకపోవడము, మా కుటుంబంలో వాక్యం లేకపోవడం అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది మా ప్రభా. మరి సాతాను ఎప్పుడైతే మా యొక్క హృదయాలు లోక సంబంధమైన కార్యాలతో నిండిపోతాయో, మా ఇల్లు లోక సంబంధమైన కార్యాలతో నిండిపోతుందో, వారి యొక్క దూతలు, వారి యొక్క అనుచరులే మా కుటుంబంలో మరి వచ్చి మరి మా యొక్క హృదయాల్లోకి వచ్చి మరి శోధన రూపంలో తీసుకుని వస్తారని మీరు చెప్పారు మా ప్రభా. అంతేకాకుండా ఎవరైతే పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తారో వారి మధ్య కూడా వాడు మరి వచ్చి వారిని శోధనలు కానీ నడిపిస్తారని మీరు చెప్పారు మా ప్రభా. కాబట్టి నైనా మరి సహోదరులు ఏ విషయంలో ఎక్కడ మరి శోధనకి అనుమతించే విధంగా వారికి జీవితం ఉంటుందో దాన్ని పరిశీలన చేసుకుని సరి చేసుకునే ఒక మంచి అవకాశాన్ని వారికి దయచేయబడుతున్నాం మా ప్రభా. వారు చెప్పినటువంటి ప్రార్థన అవసరం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబము, వారి భార్య, పిల్లలు, బిడ్డలు నిజంగా వారు మరి నిజంగా ఆ యొక్క వారు ఫలిస్తారని మీరు చెప్పారు. మా అలాంటి దీవెనలు మరి కుటుంబానికి ప్రభు మరి ప్రార్థన చేయట్లేదు, కానీ మీరు వాగ్దానం చేసిన ఎవరైతే యెహోవాని ఆశ్రయిస్తారో, ఎవరైతే వెంబడిస్తారో వారి పక్షాన్ని నేను ఉంటానని మరి వాగ్దానం చేసిన దేవుడు నీవేనో మా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన భార్య భర్తలు వాక్యం వలన తమ కుటుంబాన్ని కట్టుకుంటారు. భర్త గొప్ప స్థితిలో ఉన్న, పేదరిక స్థితిలో ఉన్న భార్య తన భర్తనే వెంబడిస్తూ ఉంటది. భార్య మరి ఎలాంటి స్థితిలో ఉన్నా, తనకి మరి సహకరించినా సహకరించకపోయినా, లేకపోతే తనకి సంబంధించి కొన్ని విషయాల్లో ఆమె వ్యతిరేకంగా ఉన్నా కూడా మరి భర్త తన భార్య ఎడల ప్రేమను కలిగి ఉంటారు. ఇద్దరు కూడా ఎలా కట్టుకుంటారంటే కొన్ని విషయాల్లో ఒకవేళ విభజించినప్పటికి కూడా బైబిల్ చెబుతూ ఉంది, వారిద్దరు కూడా వాక్యాన్ని బట్టి తమ కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు తమకి బహుమానంగా ఇవ్వబడిన బిడ్డలు కూడా మరి జాగ్రత్తగా దేవుడు వారిని విశ్వాసం నడిపిస్తారు. ముందుగా కుటుంబ యజమానుడు, యజమానురాలు వారిద్దరి మధ్యలో సఖ్యత అనేది చాలా అవసరం. భార్య ఏం చెప్తుంది దానికి భర్త గౌరవించాలి, ఖచ్చితంగా గౌరవించాలి. భర్త ఏం చెప్తున్నాడు భార్య దాన్ని ఖచ్చితంగా గౌరవించాలి. కుటుంబాన్ని కట్టుకోవడం అంటే ఇదే. కుటుంబాన్ని కట్టుకోవడం అంటే మనం డాబాలు బిల్డింగ్లు కట్టుకోవడం కాదు. భార్య ఏం చెప్పింది దాన్ని భర్త గౌరవించాలి, భర్త ఏం చెప్పాడు దాన్ని భార్య గౌరవించాలి. ఈ విధంగా ఒకరినొకరు ఎప్పుడైతే గౌరవించుకుంటారో ఆటోమేటిక్గా ఆ గౌరవము బిడ్డల మధ్యలో కూడా వస్తుంది. భార్య భర్తల మధ్య ఎప్పుడైతే గౌరవం ఉండదో, నువ్వెంతంటే నువ్వెంత, నీ లెక్కేంటి, నేను సంపాదిస్తా, లేదా నేనే సంపాదిస్తా, లేదా నేనే డబ్బులు తీసుకొచ్చా, లేదా నేను ఆశ్రమం పట్టుకు, ఇలాగా భార్యాభర్తల మధ్యలో ఎప్పుడైతే విభేదాలు ఉంటాయో అవి కుటుంబాన్ని ముక్కలు చేస్తాయి, బద్దలు చేస్తాయి. కాబట్టి ముందుగా తమ కుటుంబము కట్టబడాలి అంటే భార్య భర్త, కుటుంబ యజమానుడు యజమానురాలు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు గౌరవించుకోవటము, వారి మధ్యలో దేవుని వాక్యానికి తప్ప మరి దేనికి కూడా స్థానం లేకుండా ఉంటే ఆ కుటుంబము మంచి ద్రాక్షావళి వలె ఫలిస్తుంటది. బైబిల్ చెబుతోంది. లేదు బ్రదర్ మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని మీరు చెప్పొచ్చు, కానీ మీరు ఖచ్చితంగా వాక్యముల విధంగా రాయబడి ఉంది, మీరు భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరిని ఒకరు గౌరవించుకొని సమాధానంతో కనుక ఉంటే మీ కుటుంబాన్ని సరి చేయడానికి, మీ యొక్క విరిగిపోయిన మనసుల్ని దేవుడు సిద్ధం. కాబట్టి ఏంటంటే మనిద్దరం కూడా ఇలా ఉండాలి అని ఒకరినొకరు గౌరవించుకొని ఎప్పుడైతే ఆ గౌరవాన్ని కుటుంబంలో వ్యక్తపరుస్తారో బిడ్డల మధ్యలో కూడా అయ్యో నేను నా తండ్రిలా ఉండాలి, నేను నా తల్లిలా ఉండాలి, ఇదిగో ఇలా పరిశుద్ధంగా జీవించాలి, గౌరవించాలి అని ఆ కుటుంబంలో బిడ్డలు కూడా వారిని చూసి నేర్చుకుంటారు.
కాబట్టి రాత్రికాల సమయంలో నేను ప్రేమపూర్వకంగా మన యొక్క సోదరుడు శ్రీను బ్రదర్ హెచ్చరించేది ఏంటంటే, మీ కుటుంబాన్ని ముందుగా మీ ఇద్దరు కూడా ఒకరోజు కూర్చొని మనకున్న మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, ఎందుకు శోధన, మన ఇద్దరి మధ్యలో విభేదాలు వస్తూ ఉన్నాయి అని ఇద్దరు చక్కగా కూర్చొని మాట్లాడుకొని ఒకరు ఒకరు సమాధాన పడి ఒకరిలో ఉన్న ప్రేమని నేను ఇద్దరితో విడివిడిగా మాట్లాడాను. నేను ఈ మధ్యలో కూడా సిస్టర్తో మాట్లాడాను, తరచూ నేను బ్రదర్తో మాట్లాడుతూ ఉంటా. సిస్టర్ అంటే బ్రదర్ కి అమితమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే నిజంగా చాలా నేను అనుకుంటా ఎంత ప్రేమ ఉందో సిస్టర్ మీద అనిపిస్తుంది నాకు. సిస్టర్ కూడా నేను 2-3 సార్లు ఈ మధ్యన వ్యక్తిగతంగా సిస్టర్తో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా సిస్టర్ కూడా బ్రదర్ అంటే చాలా గౌరవం, భయం ఉంది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కడో సాతాను ప్రవేశిస్తూ ఉన్నాడు. అది తెలుసుకొని వాళ్ళిద్దరు కూడా ఆ సాతానికి అవకాశం లేకుండా ఉంటే నిజంగా వారిద్దరి మధ్యలో ఒకరి ఎడల ఒకరికున్న గౌరవం గాని, ప్రేమను గాని, ఆ మధ్యలో ఉన్న సాతాన్ని తొలగించేస్తే ఈ లోకంలో అలాంటి భార్యాభర్తలు నాకు కనబడరు. నేను సాక్ష్యం చెప్తా ఉన్నా ఇక్కడ నిలబడి. నిజంగా దేవుని యొక్క వాక్యం నా ముందు పెట్టుకుని నేను సాక్ష్యం చెప్తా ఉన్నా. వాళ్ళిద్దరితో వ్యక్తిగతంగా మాట్లాడిన అనుభవం నాకు ఉంది కాబట్టి నేను మాట్లాడాను. కాబట్టి ఒకరంటే ఒకరు గౌరవం ఉంది, ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఉంది. కానీ వాళ్ళిద్దరు కూడా కూర్చొని ఎక్కడ పొరపాటు జరుగుతుంది అని ఇద్దరు కూర్చొని సరైనటువంటి మరి సమాధానంతో కనుక చేసినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి మరి అబ్రహాము, శారా, ఇసాకు, రిబ్కా, మరి అదేవిధంగా ఆ యొక్క అకుల, ప్రిస్కిల్ల భార్యాభర్తలు వాళ్ళు దేవుని వాక్యం కొరకు ప్రేమగా ఎంతగా గొప్పగా నిలబడ్డారో అలాంటి ఒక నిజమైన అన్యోన్యత, నిజమైన ప్రేమ వారిద్దరి మధ్య ఖచ్చితంగా చిగురిస్తుంది. కాబట్టి నేను ప్రేమపూర్వకంగా చెప్పేది ఏంటంటే, మీరు కూర్చోండి. ఎక్కడైతే మీ ఇద్దరి మధ్యలో సిస్టర్ చెబుతుంది బ్రదర్ లేకుండా నేను అసలు చూడకుండా ఉండలేను బ్రదరు, కానీ ఆ బ్రదర్ పనికి వెళ్తాడు, 2 రోజులు అటుంటాడు ఇటుంటాడు, దానికి మేము ఒక్కరిగా ఉంటాం, అప్పుడు నాకు చాలా బాధగా ఉంటది, చూడకుండా ఉండలేకపోతాను నేను, కానీ బ్రదర్ మమ్మల్ని అర్థం చేసుకోరు అని సిస్టర్ చెప్తా ఉంది. బ్రదర్ తో మాట్లాడితే ఆ బ్రదర్ కూడా అలాగే చెప్తారు, సిస్టర్ అన్ని విషయాల్లో చాలా తోడుగా ఉంటుంది బ్రదర్, మిగతా భార్యలు అయితే మరి మాతో నిలబడలేకపోయారేమో మాకున్న పరిస్థితులు బట్టి, అయినా ఆమె అన్ని విషయాల్లో చక్కబెట్టుకోవడం కానీ, సరి చేసుకోవడంలో కానీ, మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఒక మంచి గుణవతైన భార్యగా నాకు ఎంతో సహకరిస్తుంది. కానీ ఒక్కొక్కసారి మా ఇద్దరి మధ్యలో కొన్ని అనివార్య కారణం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయని సోదరు చెప్పారు. ఇద్దరి యొక్క సాక్ష్యాలు నేను విన్నప్పుడు వారిద్దరూ ఒకరినొకరు ఎంత గౌరవించుకుంటున్నారు, ఎంత ప్రేమించుకుంటున్నారు అనేది నాకు అర్థమవుతోంది. కాబట్టి వారిద్దరు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ యొక్క ప్రతి విధమైన ఈగోలను, అంటే నేనెందుకు తగ్గించుకోవాలి అనే దాన్ని పక్కన పెడితే మీ కుటుంబం మరింత చక్కగా వర్ధిల్లుతుంది, మరింత చక్కగా దేవుని యొక్క వాక్యంలో కట్టబడుతుంది. కాబట్టి ఇద్దరు కూడా ఒకరినొకరు కూర్చోండి, మాట్లాడుకోండి. ఎక్కడ ఇద్దరి మధ్యలో తేడా వస్తుందో, ఎక్కడ శోధనగా రావడానికి మనం అనుమతిస్తున్నాము అనే దాన్ని మీరు ఇద్దరు కూడా చర్చించుకొని సాతానికి మన కుటుంబంలో, మా జీవితంలో అసలు ఎక్కడ అవకాశం లేకుండా ఇద్దరు కూడా ఒకరి యొక్క మనసులను ఒకరు పంచుకొని మరి యొక్క పరిస్థితులను చక్కబెట్టి జయిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. మీకు దేవుడు ఆ విధంగా సహాయం చేయాలని కూడా నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక మీదట మన సంఘం కూడా ఆ విధంగా మీకోసం ప్రార్థన చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. మంచిది. మరి ప్రేమ కూడా మరి ఎవరి కాలంలో ఉన్నాడు కాబట్టి వాక్యం అంటే కొంచెం భయంగా లేనట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఆరాధన పెట్టినా సరిగ్గా కూర్చోట్లా, ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే అసలు లేవు. దేవుని యొక్క వాక్యానికి ఖచ్చితంగా మనం సమయాన్ని ఇవ్వాలి. దేవుడు ఈ భూమి మీద తీసుకుని రాకపోతే అసలు ప్రేమే లేడు ఇక్కడ. దేవుడు కృప ద్వారా ఈ లోకానికి మనకు ఒక రూపాన్ని ఇచ్చి, తల్లిదండ్రుల ద్వారా మనకు ఒక జీవితాన్ని ఇచ్చి, ఒక కుటుంబాన్ని ఇచ్చి దేవుడు ఇక్కడ లోకాన్ని తీసుకుని వచ్చినప్పుడు దేవునికి మనము కృతజ్ఞులై ఉండాలి. మనం జీవించాలి ఆ విధంగా. తల్లిదండ్రులకి అయ్యో నా కుమారుడు, తల్లిదండ్రులు ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు వెళ్ళి మోకరించే విధంగా బిడ్డల యొక్క జీవితం ఉండాలి. మా ఇంట్లో మా యొక్క పెద్ద కుమార్తె లిప్సీ ఉంటుంది. లిప్సీ మేమందరం ఒకవేళ కుటుంబ ప్రార్థనలో కనుక రావడం ఆలస్యం అయిపోతే బైబిల్ తీసుకుని వెళ్ళిపోయి ఆమె ప్రార్థన పాటలు పడి స్టార్ట్ చేసేద్దాం. మాకు చాలా అవమానం అనిపిస్తుంది. ఒకసారి నేను రెడీ అవ్వకపోయినా, స్నానం చేయకపోయినా కూడా ఆ స్టార్ట్ చేసేసరికి వెళ్ళిపోయి కూర్చుంటాను నేను. అలాగా బిడ్డలు వారి యొక్క జీవితాన్ని కట్టబడాలి. ఆమె వెళ్ళి కూర్చొని పాటలు పాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది, నేను వస్తా, పిల్లలు చేరి మిగతా మా పిల్లలిద్దరు కూడా వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు అక్కడ. ఈ మధ్య వాళ్ళ తాత కూడా వచ్చి కూర్చుంటాడు అక్కడ. అంటే ఆమె చిన్నదే, 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పిల్లలే. కానీ దేవుని యొక్క వాక్యంలో కుటుంబ ఆరాధన మరి వాళ్ళు రాకపోయినా నాకేంటి, నేను వెళ్ళాలి అని ఆమె వెళ్ళి ఏ విధంగా అయితే స్టార్ట్ చేసి పాటలు పాడుతుందో వెనక మేము పెద్దవాళ్ళు సిగ్గుపడి వెళ్తున్నాం. అలాగా మరి బిడ్డలు కూడా నడిపించబడాలి. మన లోకస్తులు ఉన్నట్టుగా లోకంలో చాలా మంది యవనస్తులు ఉంటారు. బైబిల్ చెబుతుంది వారి యొక్క సంతోషము, ఆనందము కొద్ది కాలమే.
వాళ్ళు జీవించే సంతోషం కానీ, వాళ్ళు చేసే ఎంజాయ్లు కానీ, లేదా వాళ్ళ యొక్క ఈ లోక సంబంధమైన కార్యాలు చాలా తక్కువ టైం భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి ఈ లోకంలో. ఎంతసేపు చెప్పండి, దేవుడి యొక్క కృప మన పైన ఆవరించి లేకపోతే మనం ఈ లోకంలో ఏమి నేనున్న జంగారెడ్డి నుంచి ఇంటికి వెళ్తా ఉంటే ఒక పాత మిత్రులు అక్కడ కలిశారు నాకు తాడువాయిలు. పైకి చూడడానికి చాలా బాగానే ఉన్నారు. వాళ్ళ వాళ్ళ కూతురు, ఆమె కూడా పెద్ద వయసే, బాగా పెద్ద వయసు. ఆమెగా మనవాళ్ళు పుట్టారు కూతురు అంటే. నేను మాట్లాడడానికి 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాకా ఉంటాయి. ఆయన నాకు పాత మిత్రుడైన, నాకు అంత స్నేహితుడైన. ఆ కూతురు, ఆమె కూడా నాకు పరిచయమే. ఆమె కూడా దాదాపుగా 50 సంవత్సరాల పైన ఉంటాయి. ఆమె కూడా నేలతోనే రాజు గారు వందనాలు అని చెప్పింది. ఆమె ఇప్పుడు ఇంతకుముందు చర్చకొచ్చేది కదా. ఆమె సంతోషం అనిపించిందా, ప్రైజ్లాడ్ అండి అన్న, నేను కూడా ఈ మధ్య చర్చికి వెళ్తానండి అని చెప్పిందా. ఓ చాలా సంతోషం సిస్టర్ గారు, మంచిది అని చెప్పాను. ఆమె ఒకసారిగా మాట్లాడుతూ ఏం చేసిందంటే ఏడ్చేసింది. నాకు అర్థం కాలే ఎందుకంత బాగా, ఎంతకంటే ఏడవటంలో కూడా ఈ మధ్య మనం సరిగా ఏడ్చేవాళ్ళు మనం చూడాలి, నటించేవాళ్ళు చూసాం కానీ ఏడ్చేవాళ్ళని చూడలే. కానీ యథార్థంగా హృదయంలోంచి ఏడ్చింది ఆమె. ఏడ్చేసి, ప్రభు కృప వల్ల నేను బ్రతికించబడి ఉన్నానండి, నేను చూడడానికి పైకి కనపడుతున్నాను కానీ అయిపోయిందా, ప్రభు కృప ద్వారా నేను జీవించి ఉన్నాను కానీ నా ముఖం అంతా కూడా లోపల క్యాన్సర్ పాకేసింది. అసలు నేను ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడు వినలేదు. అది చెప్తుంది, నా ముఖం అంతా కూడా ఏమైపోయింది, లోపల క్యాన్సర్ పాకేసింది. హైదరాబాదు బసవతారక హాస్పిటల్కి వెళ్ళాం మేము, చాలా చోట్ల తిరిగి. వాళ్ళు చెప్పారు, అమ్మా మీ లోపల మొత్తం నరాలకి ఎముకలు కూడా క్యాన్సర్ పాకేసింది, సర్జరీ చేయాలి, సర్జరీ చేస్తే మీ పార్ట్ అంతా తీసేయాల్సి ఉంటుంది. ఇంకేముంటుందండి, మనిషికి రూపమే కదా, ఇదే కదా రూపం. మరి ఈ పార్ట్ అంతా తీసేయాల్సి ఉంటుంది. తీసేసిన తర్వాత కూడా నువ్వు బతుకుతావని గ్యారంటీ అయితే లేదు. కానీ తీయకపోతే నీకు అది ముఖం నుంచి తలకెళ్ళిపోద్ది, తల నుంచి శరీరం మొత్తం అయిపోద్ది, నువ్వు చనిపోతావు అని చెప్పారు. కానీ వాళ్ళు ఇద్దరు కూడా, ఆ కుటుంబ యజమానురాలు ఆమె, వాళ్ళందరూ కూడా దేవుడి మీద నమ్మకం ఉంచి, దేవుడు మనకి జీవితాన్ని ఇస్తే బ్రతుకుదాం, లేదంటే ఇలాగే చచ్చిపోదాం, ఆపరేషన్ మాత్రం వద్దని వాళ్ళు వచ్చేసారంట. ఆమె ఎంత హృదయ లోతుల నుంచి కన్నీరు గార్చి ఏడుస్తూ సాక్ష్యం ఇస్తా ఉంది, నేను ప్రార్థనకి వెళ్తున్నా, దేవుడి మీద ఆధారపడి ఉన్నా అని. పైకి చూడడానికి ఎక్కడా నాకు ఏం తేడా కనపడలేదు, కానీ ముఖం అంతా కూడా ఏముందంట, క్యాన్సర్ పాకిపోయింది. కాబట్టి మనకిచ్చిన జీవితం చాలా అల్పమైన కాలం. తెలీదు లోపల ఏం జరుగుతుంది, మన శరీరంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మరి మన తోటి వాళ్ళ వాక్యం తెలియదు. కాబట్టి వాళ్ళు ఎలాగైనా జీవించవచ్చు లోకంలో. వాళ్ళు బండ్లు వేసుకుని రైమంటూ తిరగచ్చు, లేదా రకరకాల డ్రెస్సులు వేసుకుని కటింగ్లు వేసుకుని వాళ్ళు ఈ లోకంలో కనబడవచ్చు. మనం వాళ్ళ వల్లే ప్రయత్నించడానికి మనము ఈ లోక సంబంధమైన బిడ్డలం కాదు, మనం దేవుని చేత నిర్ణయించబడిన బిడ్డలం మనం. కాబట్టి మరి ప్రేమ కూడా మరి తన యొక్క విశ్వాసాన్ని మరిగా కట్టుకోవాల్సి ఉంది. తెరిసా కూడా తన యొక్క విశ్వాసాన్ని కట్టుకోవాల్సి ఉంది. బిడ్డలు వారిద్దరు కూడా విశ్వాసంలో కట్టుకున్నప్పుడు, ఇప్పుడు తెలియదు అది, ఎప్పుడన్నా ఒక భయంకరమైన కార్యం మన జీవితంలోకి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అయ్యో చాలా పొరపాటు అయిపోయింది అని. అంతదాకా రాకూడదని ప్రభు పేట నేను హెచ్చరిస్తా ఉన్నాను. వాక్యానికి లోబడండి, వాక్యాన్ని గౌరవించండి. మీరిద్దరు కూడా బిడ్డలిద్దరు కూడా తల్లిదండ్రులకి, అయ్యో నాకంటే నా బిడ్డలు ఎక్కువగా విశ్వాసంలో ఉంటున్నారేంటి అని సిస్టర్ నేర్చుకోవాలి. మరి సోదరుడు నేర్చుకునే విధంగా మరి ప్రేమ గారిని, తెరిసా గాని వారు ఆ విధంగా నడిపించబడాలి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ దేవుడు ఎందుకు మీకు వాక్యాన్ని ఇచ్చాడు, ఎందుకు ఎక్కడ చూపించాడు అన్నది ఒక ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని ఎందుకు ఉంచారు, ఎందుకు మరి గొప్ప సత్యాన్ని ఇచ్చి ఈ ప్రాంతానికి మిమ్మల్ని నడిపించాడు దేవుడు అన్న దానికి మీరు మరి సాక్షార్థంగా మీరు జీవించాలని మరి కుటుంబాన్ని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు వారికి జీవితంలో, విశ్వాస జీవితంలో మార్గాన్ని వేసుకోవడానికి దేవుడు వారికి సహాయం చేయను గాక. హల్లెలూయా. చూడండి, చాలా భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. మనం అనుకోవచ్చు, అయ్యో లోకస్తులే మనం కూడా మరి తిరుము త్రాగము సుఖించము అన్నట్లుగా మనం ఉంటే కనుక చాలా భయంకరమైన కార్యాలు జరుగుతుంది. మనకే కాదు, లోకానికి కూడా ముగింపు సమయం ఇది. ఎటువైపు చూసినా కూడా చూడండి, మనం చూస్తూ ఉన్నాము, భూమి పైన భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి, అంతరిక్షంలో భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సముద్రం యొక్క అడుగు భాగంలో ఈరోజు నేను చూసా ఒక వార్త. సముద్రం యొక్క అడుగు భాగంలో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బంగాళాఖాతం యొక్క బీచ్ ఆ పరిసర ప్రాంతాల్లో ఇటీవల ఒక 15 రోజుల నుంచి సముద్రంలో అడుగు భాగంలో ఉండేటువంటి తాబేళ్లు, వేల కొలది తాబేళ్లు ఒడ్డుకొచ్చేసి
ఒడ్డుకొచ్చేసి వేల వేల తాబేలు చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ఇక సముద్రం యొక్క గర్భములో జీవించేటువంటి యొక్క తాబేళ్లు వేల కొలది బయటకు వచ్చి బయటే ఉండిపోయింది. అదేవిధంగా తిమింగలం, పెద్ద తిమింగలం భయపడుతూ ఒడ్డుకి పరిగెట్టి రావటం వీడియో తీసి పెట్టారు జాలర్లు. దీన్ని గుర్తించినట్టు ఇంకా చాలా సముద్రపు జీవులు, సముద్ర గర్భంలో అడుగు భాగంలో ఉండే జీవులు అన్ని కూడా సముద్రం నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. దీన్ని బట్టి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే సముద్ర గర్భంలో ఏదో జరగబోతుంది. కాబట్టి దానికంటే ముందుగానే వేటి తెలుస్తుంది, ప్రకృతికి బాగా గుర్తిస్తుంది. రాబోయే ప్రమాదాలని మనుషుల కంటే ముందుగా ప్రకృతి తెలుసుకుంటది. కాబట్టి సముద్ర గర్భంలో ఏదో జరగబోతుంది. కాబట్టి సముద్ర గర్భంలో ఉండే జీవులన్నీ బయటికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాయి. ఏదో జరగబోతుంది, ఏదో సంకేతం ఉంది, కాబట్టి మనం అలర్ట్ గా ఉండాలి అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చూడండి, పైన ఆకాశంలో సూచనలు కనబడుతున్నాయి. పైనుంచి రక్షణ లేదు మనకి, కింద భూమి మీద రక్షణ లేదు మనకి. భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన రోగాలు, భయంకరమైన కార్యాలు. సముద్ర భాగంలో కూడా సేఫ్టీ లేదు. దావీదు అంటాడు, నా దాగు చోటు నీవే అంటాడు ఆయన. మనకి అంతరిక్షంలో మనకి సేఫ్టీ, సరైన రక్షణ లేదు. సముద్ర గర్భంలో మనకి రక్షణ లేదు. భూమి మీద మనకి రక్షణ లేదు. ఎక్కడే అంటే దేవుని యొక్క వాక్యమే మానవునికి సరైనటువంటి రక్షణ. కాబట్టి సహోదరులు, నేను హెచ్చరించేది ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా లోక సంబంధమైన కార్యాల కోసం మరి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. బిడ్డలు కూడా, కుటుంబం కూడా దేవుని యొక్క వాక్య భయభక్తులకు నడిపించబడండి. సంఘంలో మరింతగా మీ యొక్క పాత్రను, మీరు ఏదైతే స్థానంలో ఉన్నారో, దేవుడు మీకు ఏ స్థానం అయితే ఇచ్చారో ఆ యొక్క స్థానంలోకి వచ్చి మీరు నిలబడి మీ యొక్క పాత్రను పరిపూర్ణంగా దేవుని వాక్యంతో నింపబడి పోషించాలని కూడా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. అంతేకాదు భయంకరమైన కార్యాలు. ఇటీవల ఒక పాకిస్తానీ ఒక అమ్మాయి భర్తకి డైవర్స్ ఇచ్చి ఒక పార్టీ పెట్టుకుంది. డైవర్స్ పార్టీ అంట దాని పేరు, విడాకుల విందు. ఏంటండి అది? విడాకులు విందంట. భర్తకి విడాకులు ఇచ్చి పార్టీ ఇచ్చింది, అందరిని, బంధువులందరిని పిలిచి. ఇది నిజంగా జరిగింది. ఇది విందిచ్చి ఆ విందులో అర్ధనగ్న బట్టలు వేసుకొని ఆమె డ్యాన్స్ చేస్తుంది, భయంకరమైన డ్యాన్స్ చేస్తుంది. భర్తకి విడాకులు ఇచ్చినందుకు పార్టీ ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఆ పార్టీలో సరైన వస్త్రాలు ధరించకుండా డ్యాన్సులు, అక్కడ స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తూ నాకు స్వాతంత్రం వచ్చింది, నాకు ఫ్రీడమ్ వచ్చింది అని డ్యాన్సులు వేస్తూ ఉంది. చూడండి, స్త్రీ ఎటువైపు వెళ్ళిపోతుంది. సొదొమ దినాలు బైబిల్ చెప్తుంది. క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఎలా కనబడుతుందంటే సొదొమ దినాలు ఉంటాయి. సొదొమ దినాలు అంటే ఆ రోజుల్లో, సొదొమ దానిలో ప్రజలు జీవించిన కాలంలో భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మరలా తిరిగేదే ఈ లోకంలో జరుగుతూ ఉంది. ఇంకొకటి ఇంకొక స్త్రీ, ఆమె ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చింది తెలుసా? భయంకరమైన స్త్రీ. ఆమె మన ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళింది, ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళింది, ఇంగ్లాండ్ నుంచి ఇప్పుడు లాస్ వెగాస్ లో ఉంటుంది ఆమె. లాస్ వెగాస్ లో ఉండి ఆమె ఇంక భయంకరమైన కార్యం ఏంటంటే, ఈ లోతు దినాలు 100% పరిపూర్ణం అయిపోయింది అనడానికి, మనం సినిమా హీరోలకి మంచి సినిమా వస్తే అవార్డులు ఇవ్వడం చూసాం, లేదా ఒక శాస్త్రవేత్త ఏదైనా మంచిగా ఏదైనా కనుగొంటే అతనికి ఏదైనా అవార్డు ఇవ్వడం చూసాం మనం. లేదా పిల్లలు మంచి మార్కులు వస్తే వాళ్ళు పిలిచి సన్మానించి చేయటం మనం చూసాం. రాజకీయ నాయకులు ఏళ్ళు చూసాం. కానీ వ్యభిచారంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వారిని సన్మానించి బహుమానించే కంపెనీ ఒకటి ఉంది. అది అమెరికాలో ఉంది. దేంట్లో వ్యభిచారం, ఎవరైతే వ్యభిచారం ఎక్కువగా చేస్తారో వారిని సన్మానించి వారికి అవార్డులు ప్రదానం చేస్తారు జనవరి నెలలో. ప్రతి సంవత్సరం 1933 సంవత్సరం నుంచి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రతి జనవరి నెలలో ఎవరైతే ఎక్కువగా వ్యభిచారం చేశారో ఆ స్త్రీకి ఏం చేస్తారు? సన్మానం చేసి అవార్డు ప్రదానం చేస్తారు. వాళ్ళకి ఏమైనా పోర్న్ స్టార్ అని ఆమెకి బిరుదిస్తారు. అంతేకాకుండా అవార్డు కూడా ప్రకటిస్తారు. ఈ ఏడాది గతంలో ఒక స్త్రీ
ఒక రోజులో అంటే 24 గంటల్లో ఎంతమందితో వ్యభిచారం చేసిందంటే 900 మందితో వ్యభిచారం చేసింది ఒక స్త్రీ. అది వరల్డ్ రికార్డ్. ఆమెకి ఆ యొక్క ఫంక్షన్ లో ఆమెకు అవార్డు ఇచ్చి సన్మానించారు ఆమెను. ఎందుకని 24 గంటల్లో 900 మందితో వ్యభిచారం చేసినందుకు ఆమెకి సన్మానించారు ఆమెను. ఈ ఏడాది బోనీ బ్లూ అంట ఆ పేరు. ఆమె ఆ 900 మందితో వ్యభిచారం చేసిన స్త్రీ యొక్క రికార్డుని బ్రేక్ చేసి 150 మందితో వ్యభిచారం చేసిందంట. ఎంత టైంలో? 24 గంటల్లో. అంటే ఒక్క రోజులో, ఒక పగలు ఒక రాత్రి అనగా 24 గంటల్లో 150 మందితో వ్యభిచారం చేసి ఆమె ఆ యొక్క దాంట్లో పోర్న్ స్టార్ గా ఎదిగి డబ్బులు సంపాదించుకుందాం. చూడండి ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి చూడండి ఒకసారి లోకంలో. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి బిడ్డలు తాము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏడుతో చెప్తున్నారు, మనము ఇంటి నుంచి బయటకు వస్తే ఇచ్చ లేకుండా మరలా ఇంట్లో ప్రవేశించలేకపోతున్నాం. మనం ఎటువైపు చూసినా కూడా ఇచ్చకి సంబంధించిన కార్యాలు అనగా లోక సంబంధమైన కార్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి లోకంలో బయటకు వెళ్తే. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి వాటన్నిటిని జయించి మన యొక్క జీవితాన్ని ప్రత్యేకంగా మనం కాపాడుకోవడానికి, మనకి జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడానికి ఎంతగానో మీరు మరి వేగిర పడాలని, వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలని, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో సహోదరులందరికీ కూడా భయంకరమైన స్థితులు చూడండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఎక్కువ విచారం చేస్తే అవార్డులా ఏదండి? ఏ సన్మానిస్తుంది? ఏమి ప్రోత్సహిస్తుంది లోకం? అంటే చూడండి, సొదొమ దినాలు 100% పరిపూర్ణం అయిపోయినాయి. పాపం, అమోరీల పాపం, ఈ లోకంలో కనానీల పాపం, హెవీల పాపం, గిర్గిషీయుల పాపం అంతా ఏమైపోయింది? 7 జాతుల ప్రజల యొక్క పాపము పరిపూర్ణం అయిపోయింది. కాబట్టి మరి పెండ్లి కుమార్తె ఈ లోకం నుంచి ఎత్తబడే సమయం ఆసనం అయిపోయింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్న మనము భయభక్తులతో మరింతగా గడిచిన కాలం కంటే ఈ కాలం మరింత దగ్గరగా దేవుని దగ్గరించి మరి విశ్వాసాలు ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. చిన్న మాట, కొన్ని మాటలు మాత్రం మన పరిశుద్ధ గ్రంథం మనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము 31, 32, 33 వచ్చిన మనం 37 వరకు చూద్దాం. సంతోషంగా ఉన్నారు బ్రదర్. అలాగే మతంలో దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ కంటే ముఖ్యమైన దానికంటే సంతోషమైనది కూడా మనకి ఇది లేదు. ఆమేన్. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వరకు, పేజ్ నంబర్ 38. ఆయన మరలా తూరు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చింది. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన వద్ద తోడు వాని మీద చేయించుకుని ఆయనను వేడుకునే సమూహంలో వాని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్ము వేసి వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వారితో చెప్పెను. ఆ మాటకు తెరువబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరువబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు వినినట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఆమేన్. అదేవిధంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 13. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకుని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు
వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకునరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములై ఉన్నవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములై ఉన్నవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, క్రీస్తు బణం ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క సహోదరులు శీను బ్రదరు, మా యొక్క సహోదరి సత్యవతి సిస్టరు, వారిద్దరిని కూడా ప్రభు మరి ప్రేమించి గొప్ప సందేశాన్ని వారి హృదయాలను తెరిచి వారి హృదయంలో ఉంచారు మా ప్రభు. వారిద్దరు కూడా ప్రభు మరి సత్యమైన వాక్యాన్ని, సర్వసత్యమైన వాక్యాన్ని వినున్నట్లుగా వారి హృదయాన్ని తెరిచావు మా ప్రభు. కానీ సాతాను అనేక రూపాల్లో కుటుంబాన్ని శోధిస్తున్నట్లుగా మరి సిస్టర్ ఇప్పుడే మాతో పంచుకున్నారు. సాతాన్ని మేము జయించాలంటే ఈ లోకంలో ఉన్న ఒకే ఒక మార్గము వాక్యమైనది. సాతాన్ని మేము జయించాలంటే ఒకే ఒక మార్గము మేము నీ యొక్క ఆత్మతో నింపబోయేది మా ప్రభు. కాబట్టి కుటుంబాన్ని మీ యొక్క ఆత్మతో నింపండి, వాక్యంతో నింపండి. సహోదరుల యొక్క హృదయాలను వాక్యంతో నింపండి, వారి యొక్క నోటిని వాక్యంతో నింపండి. ఓ మరి ప్రేమను తెరిసిన మీ చేతులకు అప్పగించుకోవడం, వారు కూడా మీ యొక్క వాక్యంతో నింపండి. ఓ ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రశస్తమైన సహోదరులందరినీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను మమ్మల్ని ఇక్కడ ఆగిపరిచావు మా ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. గ్రంథకర్తమైన దేవా, గ్రంథములకు అనువాదకుడా, మీ యొక్క గ్రంథం మీరే అనువదించబడుతున్నాం మా ప్రభు. మేము ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చాం మా ప్రభు. మీరే రంగం మీదకి వచ్చి కదలాడి నడిపించి మమ్మల్ని ఉజ్జీవపరిచి ఓ మమ్మల్ని మీ యొక్క ఆత్మవశంలోకి తీసుకుని పోయి ఓ ప్రభు మరి నడిపించమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ మీ యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ. కూర్చుందాం. మరొకసారి మన యొక్క విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము స్తోత్రము కలుగును గాక. ఆ ఘనమైన క్రీస్తు బ్రహ్మ నామములో ఈ రాత్రికాల సమయం వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న అంశము, క్రైస్తవుల చెవులు మందములాయను. క్రీస్తు బ్రహ్మను చూడకుండా క్రైస్తవుల చెవులు మందములాయను. ఆమేన్. ఈ లోకంలో దేవుడు చేసే కార్యాలు ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు, దేవుడు భూమి మీద నడుస్తున్నప్పుడు సంచరిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడే కార్యాలు దేవుని బిడ్డలకు తప్ప అవి బయట వ్యక్తులకి అర్థం కాలేదు. ఆ విషయాలు ఆదాము దగ్గర నుంచి, మొదటి మానవుడైన అవ్వ ఆదాముల దగ్గర నుండి నేటి రాత్రికాల సమయం వరకు దేవుడు మాట్లాడే ఏ మాట అయినా సరే దేవుడు నిర్ణయించిన ప్రజలకు తప్ప, దేవుని ఆత్మ కలిగిన ప్రజలకు తప్ప ఎవరికి కూడా విషయాలు అర్థం కాలేదు. చూడండి, ఇప్పుడైతే కోట్లాది కోట్ల ప్రజలు ఈ లోకంలో ఉన్నారు, కానీ అవ్వ ఆదామును తయారు చేసినప్పుడు వాళ్ళిద్దరు మాత్రమే ఏదైనా ఉన్నారు. సాతాను కూడా ఎక్కడుంది? అక్కడే ఉంది, వారి మధ్యలోనే ఉంది. దేవుడు ఏదేను తోటను వేసి దాని మధ్యలో 2 చెట్లు పెట్టి అందులో మంచి చెడుల వృక్షం యొక్క ఫలాన్ని మీరు తినొద్దు అని చెప్పాడు దేవుడు. అది సాతానికి తెలియలేదు. ఎవరు తెలుసు? అవ్వ ఆదాములకు మాత్రమే తెలుసు. ఏదేల్లో ఉన్నాడు, దేవుని ప్రజల మధ్యలో ఉన్నాడు, దేవునితో మాట్లాడేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు వాడు. అయినా కూడా దేవుడు తన బిడ్డలకి ఏ వాక్యాన్ని చెప్పాడో అది వాడికి తెలియదు. చూసారా, మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుంచి కూడా నేటి కాలంలో జరుగుతుంది. ఆ యొక్క సాతాను వచ్చి ఆదాముతో సహవాసం చేయలేకపోయింది, కానీ అవ్వతో సహవాసం చేస్తూ అడుగుతోంది, దేవుడు ఏదైనా చేయొద్దని, ఏదైనా కార్యం ఏదైనా చేయమని మీతో ఏదైనా చెప్పాడా అని అడిగింది.
అంటే అర్థం ఏంటి? దేవుడు అవ్వ ఆదాములకి ఏ వర్తమానం ఇస్తున్నాడో వాడికి తెలీదు. అలాగే ఈ యొక్క సమయంలో కూడా ఈ యొక్క కోట్లాది కోట్ల ప్రజలు ఉన్నప్పటికీ, కోట్ల మంది పాస్టర్లు, ప్రవక్తలు అనబడిన వారు, బోధకులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు తన బిడ్డలతో ఏం మాట్లాడుతున్నాడో మన మనసులో ఉంటారు వాళ్ళు, మన మధ్యలో ఉంటారు వాళ్ళు. కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, ఏ వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడో, ఏ వర్తమానంతో మన హృదయాన్ని సంతోషపరుస్తున్నాడో, ఈ విషయము మన పక్కన ఉన్న వారికి తెలియదు. మన అంత గొప్ప ప్రజలు బ్రదర్, అంత గొప్ప ప్రత్యక్ష కలిగిన ప్రజల మధ్యలో మనం ఉంచినందుకు మహాదేవుడైన క్రీస్తు బ్రహ్మకి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, మన పక్కనే ఉంటారు వాళ్ళు, కానీ మన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు గ్రహించలేరు, కానీ మనం గ్రహించగలం. అవ్వ ఆదాములకు అర్థమైపోయింది, ఈ చెట్టు పండు మేము తినకూడదు, కానీ వాడికి తెలియదు. వాడు విన్నాడు, అర్థం కాదు, అడుగుతున్నాడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్, అయ్యా మీరు దీని గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఇందులో ఇది చేయాలా చేయకూడదా అని అడిగితే తప్ప వాడికి ఏమీ తెలియదు. అందుకోసమే యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నారంటే, యెషయా యొక్క ప్రవచనాన్ని ఎత్తి చూపుతూ ఏమంటాడంటే, ఈ ప్రజల యొక్క చెవులు ఏమైపోయినాయంట, మందములైపోయినాయి. ఈ ప్రజల యొక్క చెవులు మందములైపోయినాయి. నన్ను చూడకుండా గుడ్డివారైపోయారు, నా మాట వినకుండా మందములైపోయిన వాళ్ళకి చెవులు అని యెషయా ప్రవచించినట్లుగానే ఇక్కడ వాక్యము శరీరధారిగా రక్త మాంసములుగా ఈ లోకములో యెరూషలేము వీధుల్లో యేసు అనే పేరుతో తిరుగుతూ ఉంటే, మందములైపోయిన కనులు గలవారు, చెవులు గలవారు ఆ రక్త మాంసాల్లో ఉన్న వాక్యాన్ని, శరీరధారిగా ఉన్న వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారు? తిరస్కరించారు. దేవుడు కాదు, యేసెవరు? బయల్జెబూబు, దెయ్యమో అని దూషించారు. వాళ్ళు ఎవరై అంటే, వారి యొక్క కన్నులు గుడ్డిగా చేయబడిన వారు, అదేవిధంగా వారి యొక్క చెవులు మందములైన వారు, వాళ్ళు వాక్యాన్ని వాళ్ళు చూడలేకపోయారు. నేటి కాలంలో కూడా వాక్యము క్రీస్తు బ్రహ్మముగా ఈ లోకములో సజీవంగా నడుస్తూ తిరుగుతూ ఉంటే, ఈ యొక్క క్రైస్తవులు అనబడినటువంటి ఈ యొక్క ప్రజలు వారి యొక్క కన్నులు మూసుకొనిపోయినాయి, వారి యొక్క చెవులు మందమైపోయినాయి. కాబట్టి వాక్యము దేహంలో రక్త మాంసంలో ఈ లోకంలో తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే, బ్రహ్మ దేవుడు కాదు, ఆయన ఒక మనిషి, మీరు ఆయన దేవుడిగా క్రీస్తుగా చేయొద్దు అని చెవులు కనులు మందములైపోయినటువంటి ఈ క్రైస్తవులు వాక్యము ప్రకటిస్తున్న పెండ్లి కుమార్తెను దూషిస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు, తిరస్కరిస్తూ ఉన్నారు. మనం చూసి బైబిలునకు వ్యతిరేకమైన వారు, మరియు దేవుణ్ణి లేని దేవుణ్ణి దేవుడిగా పూజించే వ్యక్తులు, మానవుని దేవుడిగా చేసే వ్యక్తులని అవమానిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చివరి కాల సమయంలో ప్రభువు చెబుతున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం, యేసుక్రీస్తు గలిలయ ప్రాంతానికి మరొకసారి వచ్చాడు. ఆయన ఇంతకు ముందు ఒకసారి వచ్చాడు. ఆయన ఎప్పుడంటే అనేక దెయ్యాలు పట్టిన వాని కొరకు ఒకసారి ఆయన తన యొక్క అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒకసారి అక్కడికి వచ్చి ఆ దెయ్యాలు పట్టిన వాడిని ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు. అనేక దెయ్యాలు బట్టి అతను ఏం చేసేవాడు? ఎదురుగా ఎవరొస్తే వాడిని రాళ్ళతో కొట్టేవాడు. అంతేకాకుండా రాళ్ళు తీసుకుని తను గాయపరుచుకునేవాడు. తన దేహం అంతా గాయం అయిపోయింది. ఎందుకంటే తన లోపల ఏమన్నాయి? శానా దెయ్యాలు ఉన్నాయి లోపల. తను ఏం చేస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో తనకేమీ తెలియట్లేదు. ఒకరోజు నాకు యేసుక్రీస్తు పలానా ఒక చోట వాక్యాన్ని బోధిస్తూ ఆ కూడికి మధ్యలో తనకున్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేశాడు. ఆయన, అయ్యా పేతురు, వీళ్ళందరూ దయచేసి పంపించండి, ఒక ముఖ్యమైన ప్రాంతానికి మనం వెళ్ళాలి. శిష్యులు అనుకుంటారు, ఎంత గొప్ప ఉద్యోగ కూడికిని ఆయన మధ్యలో ముగించాడంటే దీనికంటే గొప్ప ఉద్యోగ కూడికి ఉందేమో అని వాళ్ళు వెంటనే గబగబా వెళ్ళి చెప్పారు, అయ్యా మీరు వెళ్ళిపోవాల్సిందే, కావాలంటే మరొకసారి మీకు దేవుడు మీకు అపాయింట్మెంట్ ఇస్తాడు, ప్రభు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, ప్రస్తుతానికి ముఖ్యమైన పని మీద వెళ్ళిపోతున్నాం అని ఆ ప్రాంతానంతరిని ఖాళీ చేసి క్రీస్తుని తీసుకుని వాడు సముద్రం ప్రయాణం చేసుకుంటూ సముద్రం ఒడ్డుకు వచ్చినప్పుడు ఎవరు కనపడ్డారు? దెయ్యాలు పెట్టిన ఒక వ్యక్తి అరుస్తూ, కేకలు పెడుతూ, బొబ్బరిస్తూ, రాళ్ళు విసురుతూ, చివరికి ఎవరైతే మనుషులు ఎదురుగా వస్తారో వాళ్ళని రాళ్లతో కొట్టి, తన శరీరం రాళ్లతో కొట్టుకున్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఆ సముద్రం ఒడ్డున కనపడుతున్నాడు. శిష్యులు భయపడుతున్నారు, దోణి దిగడానికి వాళ్ళు భయపడుతున్నారు. కానీ ప్రభు దోణి దిగి ఎదురుగా వెళితే, అంతకు ముందు ఎదురుగా వెళ్ళిన ప్రతి ఒక్కరిని గాయపరిచాడు ఆయన. కానీ ప్రభు ఎదురుగా వెళితే ఏం చేస్తున్నాడు? ఆయన గాయపరచట్లా, ఆయన్ని కొట్టట్లేదు, ఆయన మీదకి దాడి చేయడానికి వెళ్ళట్లా. ఏం చేస్తాడు ఆయన? సర్వోన్నతుడు దేవుని కుమారుడా, ఏంటి నాతో పని, ఎప్పుడే మా సమయానికంటే ముందుగానే వచ్చావా అని కేకలు పెడుతూ ఇల్లు మోకరించాడు. ఎందుకని?
దెయ్యానికి తెలుసు దేవుడు ఎక్కడున్నాడు. మనుషులకు తెలియదు కానీ దెయ్యాలకు తెలుసు దేవుడు ఎక్కడున్నాడు. వాడు అవి ఉన్నాయి మా సమయానికంటే ముందే, అంటే వాటికి సమయం ఉంది, వాడికి సమయం ఉంది. ఏమంటుంది దెయ్యం? మా సమయానికంటే ముందే వచ్చావా నువ్వు? మమ్మల్ని పంపించేదానికంటే ముందే వచ్చేసావా? ఇప్పుడు మాకు పని ఉంది కదా ఇక్కడ, ఇది మా టైం కదా, నువ్వు అప్పుడే ఎందుకు వచ్చావు అని ప్రభువుని అడుగుతూ ఉంది ఆ యొక్క సేనాది. ఆయన అక్కడ మాట్లాడి ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆ వ్యక్తి ఎలా అయిపోయాడు? బట్టలు లేకుండా దిగంబరంగా ఒళ్ళంత గాయాలతో జుట్టు పెరిగిపోయి అసహ్యంగా ఉన్న వ్యక్తి ప్రభువుని కలిసిన తర్వాత ఏమైపోయాడు? చాలా మంచి గొప్ప మనిషిగా మారిపోయాడు. మంచి వస్త్రాలు వేసుకుని దీనంగా ఆయన పాదాల దగ్గర కూర్చోడంట. అక్కడ ఉన్న వాళ్ళంతా చూసి ఏమైపోయారట? ఆశ్చర్యపోయారు. ఆ పందులు గుంపులు గుంపులు పడి చచ్చిపోయాయి అక్కడ. ఆ ఊళ్ళందరూ వచ్చారు అక్కడికి. చూస్తే ఈ యొక్క ఇతరేనా మనల్ని రాయితో కొట్టాడు కదా ఇతను, మనకు దారి దగ్గరకు వచ్చాడు కదా ఇతరైనా జాగ్రత్తగా కూర్చోండి ఇక్కడ అని ఆశ్చర్యపడేంతగా వస్త్రాలు వేసుకుని దీనుడిగా ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నాడు ఆయన. కారణము శరీరంలో ఉన్న రక్త మాంసంలో ఉన్న వాక్యాన్ని గుర్తించాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ప్రభు మొదటిసారిగా వచ్చిన గలిలయ ప్రాంతానికి వచ్చే ప్రాంతం అది. ఇప్పుడు మరలా రెండోసారి వచ్చాడు ఆయన ఆ ప్రాంతానికి, సీదోను ప్రాంతాన్ని దెక్కపోలి మీదుగా మరలా గలిలయ ప్రాంతానికి వచ్చాడు ఆయన. ఈసారి ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో చెవుడు నత్తి కలిగిన ఒక వ్యక్తిని తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. ఆయనకి ఏం లేదు, చెవులు పనిచేయవు, మాట రాదు. అంటే మనం సరిగ్గా పదాలు వినకపోతే మన నోరుకి కూడా పనిచేయదండి. తెలుసా మీకు? డెఫ్ అండ్ అంటారు చూసారా? వాళ్ళకి నోరు ఉండదు, చెవులు ఉండవు వాళ్ళకి. మనం ఎప్పుడైతే మన చెవులు పనిచేస్తాయో, మన చెవుల్లోకి ఏ భాష అయితే మనం నేర్చుకుంటామో అది మన నోట్లోంచి బయటకు వస్తుంది. మన మాట వినపడినప్పుడు మన మాట ఎలా నేర్చుకుంటాం? మాట మన చెవులు పనిచేయనప్పుడు మనం ఏ మాట వినలేం కదా. వాళ్ళు ఏం మాట్లాడితే మనకు తెలియదు కదా. తెలియనప్పుడు నోట్లోంచి కూడా మాట రాదు. నత్తిగా లల్లా మమ్మ అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పదాలు పలకటం, ఎందుకంటే వాళ్ళ పదాలు స్టోరేజ్ అవ్వట్లే లోపల. పదాలు ఇవి చెవుల ద్వారా విని లోపల స్టోరేజ్ అవుతే ఆ స్టోరేజ్ అయిన పదాలు నోట్లోంచి బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ క్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క చెవులు పనిచేయట్లేదు, ఆ వ్యక్తి యొక్క నోరు కూడా పనిచేయట్లేదు. నత్తి పెదవులు గలవాడు, చెవులు వినపట్లేదు. తీసుకొచ్చి వేడుకున్నారు, ప్రభువా ఇతను ఒకసారి నీ చెయ్యి అతని మీద ఉంచవా అని వేడుకున్నారు వాళ్ళు. ప్రభు ఏం చేశారంటే, నా దగ్గరికి వచ్చేసరికి అని చెప్పి గబగబా వెళ్ళిపోయి అతని మీద చేతుల నుంచి స్వస్థపడుతుంది. ఆయన అధికారం ఉంది కదా అని చెప్పి తనకు ఇష్టం వచ్చినగా విచ్చలవిడిగా వాడలేదు ప్రభు. వాళ్ళందరి ముందు గొప్ప కార్యాలు చేస్తే తిరస్కరించేవాళ్ళు, ఈయన దేవుడు కాదనేవాళ్ళు, ఈయన దెయ్యం అనే పిలిచేవాళ్ళు, వాళ్ళందరి ముందు కార్యం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? బా ఏంటి ఎంత గొప్ప కార్యం చేశాడు ఈయన అని అందరూ నమ్ముతారు కదా. మరి చేయొచ్చు దేవుడు తన గొప్ప కోసమో లేదా తను దేవుడు అని ప్రకటించుకోవడం కోసమో బయలుపరచుకోవడం కోసమో ఆయన అక్కడికి వస్తే అందరికి లోకానికి ఆయన ఏం చేయాలి? బహిరంగంగా కార్యం చేశాడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న సమూహాన్ని విడిచిపెట్టి ఈ యొక్క చెవిటి నత్తి పెదవులు కలిగిన ఈ యొక్క వ్యక్తిని ఏకాంతంగా తీసుకెళ్ళిపోయాడు. ఏం బ్రదర్? ప్రభు చేసే కార్యాలు చేయడానికి అందుకే అర్థం కాలేదు బ్రదర్. అక్కడ సమూహం ఉందంట, బైబిల్లో రాయబడింది. అక్కడ ఏముంది? సమూహం ఉంది అక్కడ. మరి సమూహంలో నువ్వు మాట్లాడు అని అంటే ఏమవుతుంది? అక్కడ ఉన్న వాళ్ళని చూస్తారు కదా, ఏంటి నేను పిలుస్తుంటే ఎవరు వచ్చేసిందంటే నేను ఎవరే ఉండాలి అని నమ్ముతారు కదా. మరి ఆ పని చేయొచ్చుకైనా ఏం చేశాడైనా? అక్కడ చేయలే పని. ఆయన ఆ యొక్క నత్తి పెదవులు కలిగిన వాడిని, చెవిటి వాడిని ఏకాంతంగా దూరంగా తీసుకెళ్ళిపోయాడు. దూరంగా తీసుకెళ్ళి ఆయన ఉమ్మివేసి, తన చేతుల్లో ఆయన ఉమ్మివేసి ఈ యొక్క చేతిని ఎక్కడ పెట్టాడు? అతని యొక్క చెవులో పెట్టాడు. ఎవరికైతే చెవుడు ఉండి వినపడట్లేదో అతని యొక్క చెవులో పెట్టాడు ఈ వీళ్ళని. తర్వాత తన యొక్క నాలుకని ముట్టాడు. దేంతోనండి? చేతులు ఉమ్మేసి ఈ ఉమ్ముతో ఏం చేశాడు? చెవులో వేలు పెట్టాడు. తర్వాత దాన్ని నాలుకని ముట్టాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఒక వ్యక్తిని ఎంత అసహ్యం అనుకున్నాడు అతను. కానీ
ఎప్పుడైతే క్రీస్తు అతని యొక్క చెవులో వేళ్ళు పెట్టి ఆయన పైకి చూసి ఏమన్నాడు ఆయన? చదవండి, ఏమన్నా చదవండి అక్కడ. మార్కు సువార్త చదవండి. ప్రేమ చదవాలి, ప్రేమ చదువు ఒకసారి అది రిఫరెన్స్. 7వ అధ్యాయము 31వ వచనం, 38వ పేజీ నెంబర్ది. 38 పేజీ నెంబర్ 38, 7వ అధ్యాయము 34వ వచనం చదువు. తెలుగు నీకు ఎలాగొస్తే ఎలా చదువు, మేము అర్థం చేసుకుంటాం. పర్లేదు చదువు, 34 చదువు. చదువు అమ్మా, నీకు వచ్చిన చదువు, పర్లేదు, మాకు అర్థమైతే చదువు. 34 చదువమ్మా, నువ్వు చదువు. ఇంగ్లీష్ లో ఉందా? ఇంగ్లీష్ లో పోతే ఇంగ్లీష్ వద్దు, పోనీ ఇంగ్లీష్ చదువుకొని మాకు తెలుగులో అర్థమైందిగా. చదవాలి, వైపు చదవాలి త్వరగా. తిరుగుబడుమని అర్థం. హల్లెలూయా. చూడండి, ప్రభువు ఆ వ్యక్తిని సమూహములో స్వస్థపరచకుండా ఏం చేశాడు? ఆయన వ్యక్తిగతంగా తీసుకెళ్ళాడు, ఏకాంతంగా తీసుకెళ్ళాడు, ఒంటరిగా తీసుకెళ్ళాడు. ఆయన ఒంటరిగా తీసుకెళ్లి అతనిలో ఉన్న లోపం ఏంటి ఏదైతే ఉందో ఆ లోపము ఆయన తెరవబడినట్లుగా, ఆ లోపము సరిచేయబడినట్లుగా అతేం చేస్తాడంటే తన యొక్క చేతి వేలిని అతని చెవులో పెట్టి ఆయన తన యొక్క 2 చెవులు ఆకాశం తట్టు తిప్పి ఆయన ఏమంటాడు? ఎఫ్ఫతా అంటాడు. ఆయన అంటే ఆ మాటకి అర్థం ఏంటి? తెరవబడుతుంది కాక అని అర్థం. హల్లెలూయా. అంటే ఆయన నోరు రానప్పుడు ముందుగా నోటును బాగు చేయలేదు, కానీ ఆయన ముందు దేని బాగు చేశాడు? చెవిని బాగు చేసి తర్వాత నాలుకని ముట్టాడు ఆయన. అప్పుడు 4 నరములు సడలి అతనికి మాట వచ్చినట్టు బైబిల్ రాయబడింది అక్కడ. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ప్రకటన ఏం చెప్తుందంటే, నేటి ఈ యొక్క క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది ఈ యొక్క క్రైస్తవులందరూ కూడా ఎలా ఉన్నారంటే చెవులు మందమైపోయి నత్తి పనులతో గుడ్డివాడిగా ఉన్నారు వీళ్ళు. మనం కూడా వారి మధ్యలో ఉన్నాం, మనం కూడా ఈ క్రైస్తవుల మధ్యలో ఉన్నాం మనం కూడా. కాబట్టి ప్రభు ఈ యొక్క ప్రాంతానికి దిగి వచ్చి మరలా దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి వచ్చాడు ఆయన, ఇప్పుడు మరలా ఆయన దిగి వచ్చి ఎవరి మధ్యలో అయితే సీను బ్రదరు వాక్యాన్ని చూడలేకుండా, వాక్యాన్ని వినలేకుండా, వాక్యాన్ని గ్రహించలేకుండా ఉన్నారో వారి మధ్యలోంచి, ఆ సమూహంలోంచి ఆయన నిన్ను ఏకాంతంగా తీసుకొచ్చి ఆయన అంటున్నాడు ఎఫ్ఫతా అనిపిస్తాడు ఆయన. సీను బ్రదర్ యొక్క కన్నులు తెరవబడిన గాక, సీను బ్రదర్ యొక్క హృదయం తెరవబడిన గాక, సీను బ్రదర్ యొక్క హృదయము లేదా చెవులు తెరవబడిన గాక అని ఆయన కేక వేశాడు. అక్కడ ఆ చెవిటి నత్తివాని యొక్క కన్నులు తెరవడమే కాదు, చెవులు తెరవడమే కాదు, ఇప్పుడు ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని చూడకుండా మందములైపోయిన మన యొక్క చెవులు, మన యొక్క కళ్ళు ఆ ప్రభు దిగి వచ్చి ఆయన కేక వేస్తున్నాడు. ఆయన కేక వేస్తున్నాడు. ఆయన ఎలా అంటే సమూహం కాదు, ఏకాంతంగా తీసుకెళ్ళి నిన్ను ఆయన నీ చెవులో కేక పెడుతున్నాడు, ఆకాశం తిప్పి ఎఫ్ఫతా అని పిలుస్తున్నాడు ఆయన. అనగా తెరవబొట్ట. ఈ రాత్రికాల సమయంలో నా హృదయం అంతా కూడా తెరవబడాలి. ఎందుకంటే ప్రభు కేక వేస్తా ఉండే ఏమనంటే ఎఫ్ఫతా అని తెరవబడాలి. ఎప్పుడైతే ప్రభు కేక వేశాడో కళ్ళు తెరవబడను అని కేక వేశాడో వెంటనే అతనికి చెవులు తెరవబడ్డాయి, కళ్ళు కాదు చెవులు తెరవబడ్డాయి, నాలుక నరములు సడలి మాట్లాడడం మొదలుపెట్టి స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలగాక. ఇది కేవలము అక్కడ జరిగిన కార్యం మాత్రమే. అక్కడ ఒక వ్యక్తిని మాత్రమే ఆయన ఆ యొక్క చెవులను బాగు చేసి నత్తి పెదవులు గల వాడిని స్పష్టంగా మాట్లాడే విధంగా దేవుడు స్వస్థనిచ్చాడు అక్కడ. కానీ ఇప్పుడు ఇక్కడ మరలా వచ్చి ఆయన 700 మంది మరి పెళ్లి కుమార్తెను ఏకాంతంగా తీసుకొచ్చి మన యొక్క చెవులను తెరచి, మన హృదయాన్ని తెరచి, మన కన్నులను తెరచి ఆయన వాక్యాన్ని వినే విధంగా
మనల్ని రూపొందించాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే మూలబడిన చెవులు ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని చదవలేక, వాక్యాన్ని వినలేక, వాక్యాన్ని చూడలేక కన్నులు మందమైపోయి, నోరు మందమైపోయి, చెవులు మందమైపోయి ఉన్నారు, వారికి ఎప్పుడు పిలవండి, తెరవబడి కాదు. వారి యొక్క హృదయాలు తెరవబడాలి, వారి యొక్క చెవులు తెరవబడాలి, వారి కన్నులు తెరవబడాలి. ఎందుకంటే ఎప్పుడు తెరవబడుతున్నాయి అంటే నువ్వు ఏకాంతం ఉన్నప్పుడు, గుంపులో ఉన్నప్పుడు కాదు, సమూహంలో ఉన్నప్పుడు కాదు. చూడండి యేసుక్రీస్తు మరొక చోట చూడండి ఒకసారి, నాకు అదే మార్కు సువార్త ప్రేమ బాధ అవుతుండే 8వ అధ్యాయము 22వ వచనము. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనము. చదువు. అదే మార్కు పేజ్ నెంబర్ అదే. అంతలో అక్కడ చదువు 22 చదివేది. బెత్సాయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ముట్టవలనని ఊరి నీకేమైనను చూసారా, ఇక్కడ మరొక వ్యక్తి, ఇతనెవరు? గుడ్డివాడు. అక్కడెవరు? నత్తి చెవిటి గలవాడు. ఇప్పుడు మరొక ఇక్కడ ఈ వ్యక్తికి గుడ్డివాడు, అతని కళ్ళు లేవు. ఇతనికి ప్రభు దగ్గర తీసుకొచ్చారు ఇతన్ని. అయ్యా ఇతనికి కళ్ళు లేవు, దయచేసి ఇతని మీద మీరు చేయి ఉంచండి అని మళ్ళీ ప్రజలు వేడుకున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన? ఈసారి అతన్ని అయితే ఏకాంతంగా తీసుకెళ్ళి, కానీ ఇతన్ని అయితే ఎక్కడికి? ఊరి వెలుపలకు తీసుకెళ్ళిపోయాడండి. సమూహం మధ్యలో కాదు, నువ్వు పెద్ద పెద్ద సంఘాల్లో ఉంటే నీకు వాక్యం బయలుపడదు. నేను ఆశయంలో పెద్ద సభ్యత్వం కలిగి ఉన్నా, నేను సిఎస్ఐలో సభ్యుడు, నేను మా పితరుల సభ్యుడు మేము. నువ్వు ఆ సమూహంలో ఉన్నసేపు ఒక్కరి పట్టుకోవాలి. నువ్వు వేరైపోవాలి. అబ్రాహం వేరైపోవాలి. నీ స్వదేశాన్ని, నీ జన్మను విడిచి నువ్వు బయటికి రావాలి. నీ సంఘాలు విడిచి, సిద్ధాంతాలు విడిచి, శాఖలు విడిచి, ఆచారాలు విడిచి బయటికి రావాలి. నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో, ఎప్పుడైతే నేను వేరు చేసుకుంటావో లోకం నుంచి, దేవుడు నీతో మాట్లాడడానికి, నీలో ఉన్న కొరతలను సరిచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. ఎప్పుడైతే చూడండి వాళ్ళు పట్టుకొచ్చారు, అయ్యా ఈ గుడ్డివాని కనులు ముట్టండి మీరు అని వేడుకుండగా, ఆయన ఏం చేశాడంటే అతన్ని చేయి పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఊరి వెలుపలకు తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఇలాంటి సమయంలో అనేక ఆచార గుంపులో ఉన్న మనము, అనేక వ్యభిచార గుంపులో ఉన్న మనము, అనేక వాక్య వ్యతిరేకమైన ప్రజలతో ఉన్న మనము, ప్రభుత్వం ఏం చేస్తాడంటే నేను చేయి పట్టుకుని ఆ సమూహంలోంచి వేరు చేసి నేను దూరం చేసుకొస్తాడు ఆయన. తీసుకొచ్చి నీలో ఉన్న కొరతలు ఏంటో సరి చేస్తూ ఉంటాడు దేవుడు. చూడలేకపోతున్నావా, వినలేకపోతున్నావా, మాట్లాడలేకపోతున్నావా, వాక్యం గ్రహించలేకపోతున్నావా, నీలో ఉన్న కొరత ఏంటో, నీలో ఉన్న సమస్య ఏంటో ఏం చేస్తాడు ఆయన? తీసివేస్తాడు ఆయన. నువ్వు ముందు ఆయన దగ్గర రావాలి, ఆయన దగ్గర నడిపించబడాలి, ఆయన ఎరగాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావో, ఆయన దగ్గర నడిపించబడతావో, నిన్ను ఆయన ఈ లోకము నుండి, ఈ లోకం యొక్క కార్యాల నుండి ఆయన నిన్ను ఏం చేస్తాడు? ఆయన వేరు చేస్తాడు. ఈ సమూహం నుంచి వేరు చేస్తాడు. ఈ జనుల వాక్యాన్ని నమ్మని గుంపులోంచి వేరు చేస్తాడు ఆయన. వేరు చేశాడంటాడు. ఎప్పాతాన్ని పిలుస్తాడు ఆయన. తెరవబడి కాక హరేశ్వరి యొక్క హృదయము తెరవబడి కాకేశాడు ప్రభు. మనం స్పష్టంగా వాక్యం చూడగలుగుతున్నాం. మన నాన్న మమ్మ అనే క్రైస్తవ పెదాలు మనకి ఇప్పుడు ఏమైపోయినాయి? స్పష్టంగా వచ్చేసింది. మనకి వాక్యం స్పష్టంగా చదవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతున్నాం. ఎందుకంటే మన యొక్క చెవులు ఏమైపోయినాయి? తెరవబడ్డాయి. ఎప్పుడైతే మన చెవులు తెరవబడ్డాయి, అందుకోసమే ప్రకటన చెబుతుంది చెవుల్లో వాడు వినుగాక. సంఘం ఆత్మ సంఘంతో మాట్లాడుతుంది, ఆత్మ సంఘంతో మాట్లాడుతుంది. ఆత్మ ఏం మాట్లాడుతుందో ఈ లోకంలో ఉన్న అందరూ కాదు, చెవులు గలవారు మాత్రమే. ఏ చెవులు? ఆత్మ సంబంధమైన చెవులు, మన బాహ్య సంబంధమైన చెవులు కాదు. ఆత్మ సంబంధంగా దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని గ్రహించగలిగిన ఆత్మ సంబంధమైన చెవులు గలవారు మాత్రమే
వినుగాక. అంటే ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చెవుల ద్వారా నీ హృదయంలోనికి ప్రవేశపెడుతున్నావో, ఆ మాటలు నీ హృదయానికి పెడుతుందో, నీ హృదయం దేనితో నిండిందో అప్పుడు అదేమవుద్ది, అదే బయటకు వస్తుంది. నీ హృదయం దేనితో నిండితే అదే బయటకు వస్తుంది. అవునా? అదే అదే బైబిల్ చెప్పింది. నీకు చెప్పారా లేదా మాట? నీ నోరు దేనితో నిండితే అదే అదే మాట్లాడతావు నీవు. నీ హృదయం దేనితో నిండితే అదే మాట్లాడతావు నీవు. నీ హృదయం దేనితో నిండాలి? వాక్యంతో నిండాలి. వాక్యంతో నిండాలంటే మందం అయిపోయిన చెవులు తెరవబడాలి. తెరవబడాలంటే సమూహం నుంచి వేడిగా రావాలి. సమూహం నుంచి వేడిగా వచ్చినప్పుడు ఆయన నీ చెవులను, మందమైపోయిన నీ చెవులను, నత్తి పెదవులను సడలింపు చేసి ఆయన వాక్యాన్ని లోపల పంపించి, లోపలికి పంపిన వాక్యాన్ని స్పష్టంగా గ్రహించగలిగినట్టుగా, మాట్లాడగలిగినట్లుగా నీ నోటి నుంచి బయట తెస్తాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు ఆ కీర్తనలు చూడండి, 81వ కీర్తన చూడండి, ఆయన ఏమంటాడు చూడండి. ఆ కీర్తన 81వ కీర్తన పేజ్ నెంబర్ 496, 10వ వచనం. 81, 10వ వచనం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడునకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపేదను. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు నీ నోరు తెరువు, నేను నింపుతాను. నేను నీ చెవులు సడలించుకో, దేవుని వాక్యాన్ని వినగలిగినట్లుగా. లోక సంబంధమైన ప్రతి కార్యాన్ని వదిలిపెట్టండి. దేవుని వాక్యం మాత్రమే నీ హృదయంలోకి వచ్చినట్లుగా మీ చెవులు తెరవండి. దేవుని వాక్యం మాత్రమే నీ యొక్క హృదయంలోకి వస్తే నీ నోరు కూడా వాక్యంతో నింపడిపోతుంది. అప్పుడు ప్రభు నీ నోరు తెరువు, నేను దాన్ని నింపుతాను. నేను దేంతో? పరిశుద్ధమైన లేఖనాలతో నీ యొక్క వాక్యాన్ని నింపుతాడు ఆయన. చూడండి యోబు గ్రంథము చివరి వచనాన్ని చూద్దాం మనం. చివరి రెండు వచనాలు. యోబు 33 చివరి 2 వచనాలు. 31 వచనం. యోబు చెవిని పెట్టుము, నా మాట ఆలకింపము, మౌనముగా ఉండుము, నేను మాట్లాడేదను. ఆమేన్. ఏంటి నువ్వేం చేయాలి? నువ్వు మౌనంగా ఉండు. కానీ నువ్వేం చేయాలి? నీ చెవిని పెట్టు. నేను మాట్లాడతాను. నేను మాట్లాడేది నీకు వినపడినట్లుగా నీ చెవిని పెట్టు. నువ్వు మాత్రం మౌనంగా ఉండు. కానీ మనం ఏం చేస్తాం? రివర్స్ ఇది. ఎంటో మానేసి మాట్లాడడం మొదలు పెడతాం మనం. బైబిల్ ఏం చెప్పింది? దేనికి వేగిరపడాలి? వినుటకు వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి. మాట్లాడే విషయంలో మనం నిదానంగా ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ ఎలా ఉండాలి? నిదానంగా ఉండాలి. కానీ మనం దేనికోసం వేగిరపడాలి? వినటానికి వేగిరపడాలి. అది ఏ మాటలు వినటానికి వేగిరపడాలి? సినిమా గురించి బాగా స్టోరీ బాగా చెప్తాడు, సీరియల్ గురించి బాగా చెప్తాడు, లేదా ఆయన దగ్గర కూర్చుంటే జోకులు బాగా ఎత్తాడు. చాలా మంది చెబుతుంటారు, అబ్బా ఆయన దగ్గరికి వెళ్ళామనుకో ఆయన జోకులేసి బాగా నవ్విస్తుంటాడు కాబట్టి ఆయనకి వెళ్దాం అని వెళ్తూ ఉంటారు. ఈ మాటలు వినడానికి కాదు, దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి. మనం దేవునితో సహవాసం చేయడానికి, దేవుని బిడ్డలతో సహవాసం చేయడానికి మనం వేగిరపడాలి. మాట్లాడడానికి మనం ఏం చేయాలి? నిదానించాలి. అంటే ఆగాలి, ఆలోచించాలి. ఈ సమయంలో మనం మాట్లాడొచ్చా? మన మాట ఇప్పుడు ఉప్పైనట్టుగా ఉంటుందా? ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడకూడదు. మనం మాట్లాడితే మన మాట ఎలా ఉండాలి? ఉప్పైనట్టుగా ఉండాలి. అది చూడండి, మనం వంట చేసిన తర్వాత అదేం చేయాలి? ఉప్పేయాలి కదా. ఆ వంట అంతా పూర్తి అయిపోయినప్పుడు లాస్ట్ మనం ఏం చేస్తారు వీళ్ళు మనోళ్ళు? అప్పుడు దాని టేస్ట్ వస్తుంది. ఆ వంట పూర్తవుతున్నప్పుడు మాట్లాడితే, లేదా సమావేశం అందరితో మనం ముందుగానే వేగిరపడిపోయి మనం ఏదో మాట్లాడితే దానికి ఉపయోగం లేదు. ముందే ఉప్పు దాంట్లో వేసి అయిపోయాడు అనుకో, పెర మీద పొయ్యిలో కూరగాయలు నీటికి బదులు ముందే ఉప్పేసి అయిపోయారు అనుకో, ఏమంటారు మనల్ని? అసలు దాంట్లో ఎన్ని ఉల్లిపాయలు ఎత్తో, ఎన్ని కూరగాయలు ఎత్తో తెలిసిన తర్వాత కదా మనం ఉప్పేయాలి. ఎందుకు నిదానించాలంటే ఎవరేం మాట్లాడుతున్నారు, మరి దానికి తగిన విధంగా మనం మాట్లాడాలి. ప్రతి ఒక్కరిని మనము వాక్యంతో సరి చేయాలి, ఖండించాలి. కాబట్టి మనం మాట్లాడాలని నిదానించి ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రభు యొక్క మాటల్ని, ప్రభు యొక్క నామాన్ని గణపరచాలి. ప్రభు యొక్క మాటలు మనం ప్రకటించాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ నిదానించి మాట్లాడే అర్థం ఏంటి అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరెవరు ఏం చెప్తున్నారు విని అప్పుడు లాస్ట్ లో నీవు పలికినప్పుడు అది టేస్ట్గా ఉండదు, అది ఉప్పేసినట్టు కూడా ఈ మాట. కానీ మనం అలా చేయట్లేదుగా. ముందు మనమే మాట్లాడాలి. నువ్వేమనుకున్నావు చెప్పారు అక్కడ వెళ్ళి, అది వాక్యానుసారం కాదు. అది మాట్లాడడానికి నిదానించాలి, మనం వినడానికి వేగిరం ఉండదు. వాక్యం ఎక్కడున్నా సరే వినడానికి మనం వేగిరపడాలి, సిద్ధంగా ఉండాలి. ప్రభు అంటారు, నీవు యోబు చెవిని పెట్టుము, నా మాట ఆలకింపము,
మౌనముగా ఉండుము, నేను మాట్లాడేదను. చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరం చెప్పు. ఆమేన్. నువ్వు మాత్రం మౌనంగా ఉండు, కానీ ఒకవేళ నాతో చెప్పే విషయం ఉంటే కనుక అప్పుడు మాట్లాడదు. కానీ చెప్పు. అప్పుడు అసలు పూర్తిగా మాట్లాడదని చెప్పట్లేదు దేవుడు. నేను చెప్పేది అయిపోయేదాకా నువ్వు ఉండు, తర్వాత నువ్వు మాట్లాడదు. కానీ తర్వాత నీకేముందో నువ్వు చెప్పాల్సింది ఏంటో చెప్తూ. కానీ నీకున్నాడు నాతో ప్రత్యుత్తరం చెప్పుము, మాట్లాడము, నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నాను. ఎందుకని దేవుడు నేను మౌనంగా ఉండమంటున్నాడు? ఎందుకని దేవుడు ఆయన తన మాట వినమంటున్నాడు? ఈ లోకములో అనేక మంది మధ్యలో దేవుడు నేనేం చేయబోతున్నాడు? నీతిమంతునిగా స్థాపించబోతున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లోకంలో మనకి మంచి పేరు లేదు. ఎటువైపు చూసినా కూడా చెడ్డ పేరుతో మనం కలిగి ఉన్నాము. ఎవరు చూసినా మనం అసహించుకునే పేరులో మనం ఉన్నాము, అసహించుకునే జీవితంలో మనం ఉన్నాము. కానీ మనము దేవుని యొక్క మాటలను నిదానించి కనుగొనడం వల్ల, దేవుని యొక్క మాటలను మన హృదయంలో మనం చొప్పించుకోవడం వల్ల మన దేవుడు ఎలా మారుస్తున్నాడంటే నీతిమంతుడిగా మారుస్తున్నాడు ఆయన. అది వినడానికి మనం అందుకనే ఎగిరిపడాలి. ప్రభు యొక్క మాట వినడానికి, లోక సంబంధం మాట వినడానికి. వినే మాటల్లో కూడా ఏ మాటలు వినాలి? ప్రభు యొక్క మాటలు వినడానికి మనం ఎగిరిపడాలి. ఎప్పుడైతే ప్రభు యొక్క మాటలు వినడానికి నువ్వు వేగిరి పడుతుంటావో అప్పుడు నీవు నీతిమంతునిగా స్థాపించబడతావు. హల్లెలూయా. చూడండి ఏంటంటే, ఇంకా మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకింపము. ఒకవేళ మధ్యలో నీకు ఏదైనా తెలియదు అనుకో, ఏమి లేవనుకో, సైలెంట్గా ఎలా కూడా నాతో మాట్లాడు. నేను చెప్పేది ఎంత హెచ్చరిక బ్రదర్. నీకు మాటలుంటే మధ్యలో నేను అడిగినప్పుడు ప్రత్యుత్తరమే, మాట్లాడకపోతే నేను చెప్పేది ఆలకించు. కానీ నువ్వు మౌనంగా ఉండు, నేను చెప్పేది నువ్వు పూర్తిగా. ఎందుకంటే నీతిమంతుడిగా చేయబోతున్నా. అంతేకాదు చూడే ఉన్నాడు, ఇంకా మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా ఉండుము, ఎందుకంటే నేను నీకు జ్ఞానము బోధించేదను. హల్లెలూయా. మనం దేవుని అది నేర్చుకోవడం వల్ల, మనం దేవుని యొక్క మాటలకి మన చెవిని పెట్టడం ద్వారా ఏమిటంటాడు ఆయన? యోబు, నీ చెవిని పెట్టుము, నా మాట వినుము, మౌనముగా ఉండుము. మనం దేవుని యొక్క మాటలు విని మనకి చెవిని దేవునికి అప్పగిస్తే, దేవుని మాటలు వినడానికి అప్పగిస్తే నిన్ను నీతిమంతుడిగా స్థాపిస్తున్నాడు ఆయన. ఆయన మాటలు ఎలాంటి మాటలంట? జ్ఞానముతో కూడిన మాటలు. నీ చెవులోకి వచ్చి ఆయన మాటలు ఎలాంటి మాటలు? జ్ఞానముతో కూడిన మాటలు నీ చెవులోకి వస్తా ఉన్నాయి. ఎప్పుడైతే జ్ఞానముతో కూడిన మాటలు నీ చెవులు గ్రహిస్తా ఉన్నావో అప్పుడు నీ హృదయం అంతా కూడా జ్ఞానంతో నింపబోతుంది. ఎప్పుడైతే నీ హృదయం జ్ఞానంతో నింపబడుతుందో నీ నోట్లోంచి వచ్చే మాటలు కూడా జ్ఞానముగా ఉంటాయి. అప్పుడు నువ్వు ఎక్కడ మాట్లాడినా ఎలా ఉంటుంది బ్రదర్? ప్రభు యొక్క జ్ఞానంతో మాట్లాడుతుంటావు నేను. అందుకోసం ఏబుదు అంటాడు ఆయన, నీకు జ్ఞానంతో కూడిన మాటలు నేను బోధిస్తాను, నేను మౌనంగా ఉండి విను. నీతిమంతుడిగా స్థాపిస్తాను, నేను మౌనంగా ఉండి విను. ఒకవేళ నాతో చెప్పవలసినది ఏదైనా ఉంటే కనుక ప్రత్యుత్తరం ఇవ్వము. నేను చెప్పినప్పుడు చెప్పండి ప్రభుకి. కానీ ప్రభు యొక్క మాటలు వినడానికి మీ చెవులు పెట్టండి, మీ చెవులు పెట్టండి. ఒకవేళ మీ చెవులు మందమైపోయింటే ఈ రాత్రి సమయంలో ప్రభు నీ చెవులు తెరవలసిందిగా ఉన్నాడు ఆయన. ఆయన కేక వేసి ఎప్పటికీ పిలుస్తాడు ఆయన. ఒకవేళ నీ చెవులు మూసిపోయింటే, నీ కళ్ళు మూసిపోయింటే, నీ హృదయం మూసిపోయింటే తెరవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మరలా వచ్చాడు నీ లోకానికి. మరొకసారి ఈ ప్రాంతానికి వచ్చాడు ఆయన, మరొకసారి సంచరిస్తాడు నీ భూమి మీద ఆయన. ఎందుకంటే మూసుకుపోయిన నీ యొక్క హృదయాన్ని తెరవడానికి, వినకుండా మందములైపోయిన నీ చెవులు తెరవడానికి, కళ్ళు మూసుకుపోయిన నీ కళ్ళని తెరవడానికి ప్రభు మరలా ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. చూడండి, పౌలు సువార్త బోధిస్తుంటే లూదియా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె పేరేంటి? లూదియా స్త్రీ. ఆమె వాక్యం వింటా ఉంది. వాక్యం వింటే ఏమవుద్ది? ఏమైనా అవుద్దా? ఈ చెవుల్లోంచి మన మాటలు వినబడుతూనే ఉంటాయి, శబ్దాలు. ఆయన ఏదో పని పాటలకి నడుతుండే అనుకుంటాం మనం, కేకలు పెడుతుండే అనుకుంటాం మనం. అందరూ ప్రేమ ఏదో కేకలు పెడుతుండే అరుతుండే, గడిచే వెళ్ళిపోతా, తర్వాత మళ్ళీ మనం ఉండొచ్చులే అనుకుంటాం మనం. లూదియా కూడా పౌలు ప్రసంగిస్తూ ఉంటే ఎదురుగా కూర్చొని శ్రద్ధగా వింటూ ఉంది. కానీ మాటలు మాత్రం లోపలికి వెళ్ళట్లే. వింటుంది కానీ మాటలు మాత్రం లోపలికి వెళ్ళడం లేదు. లోపలికి వెళ్ళడం అర్థం ఏంటి? గ్రహించట్లేదు. పౌలు ఏం బోధిస్తున్నాడో అర్థం కావట్లేదు ఆమెకి. అర్థం కావట్లేదు. పౌలు బోధ ఆమెకు అర్థం కావట్లేదు. అప్పుడు ఆమె యొక్క యథార్థతను బట్టి, ఆమె దేవుని యొక్క వాక్యాన్ని వినాలనే ఆకాంక్షను బట్టి, కోరికను బట్టి దేవుడు లూదియా హృదయమును తెరిచెను అని రాయబడింది అక్కడ బైబిల్లో. చూసారా?
నువ్వు గనక వినడానికి గనక నీ చెవులను అప్పగిస్తే నీవు గ్రహించినట్లుగా దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయాన్ని తెరిస్తాడు. అక్కడ పౌలు బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు? పౌలు యొక్క వర్తమానం ఏంటి? ఇదిగో మీరు తిరస్కరించిన ఈయనే మెస్సయ్య అన్నాడు, మీరు సిలువ వేసిన ఈయన మెస్సయ్య అన్నాడు. ఈ మెస్సయ్య రక్త మాంసాలతో ఉన్నటువంటి ఈ యొక్క యేసు ఎవరంటే, ఓ ఆకాశంలో, ఓ మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలోను ఉండి మన పితరులను నడిపించిన ఆ దేవుడే ఇప్పుడు ఇక్కడ మనిషి రూపంలోకి వచ్చాడు. మీరు ఆయన తిరస్కరించి సిలువ వేశారు అని ప్రకటిస్తుంటే ఆ యొక్క మాటలు వినడానికి ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకి, సంఘానికి చెవులు మందమలైపోయినాయి, కళ్ళు గుడ్డివైపోయినాయి, హృదయం కఠినమైపోయిందంట. అందుకోసమే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ మాట ఎవరు మాట్లాడతారు? ప్రభువే మాట్లాడతారు. అక్కడ చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనము 14 పేజీ నెంబర్ 14. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు. దేవుడు ఎందుకు ఉపమానంగా బోధిస్తున్నాడు? ఎందుకు బ్రదర్? ఎందుకు ఆ యొక్క చెవిటి నెత్తివాడిని ఆయన చేపట్టుకుని దూరంగా తీసుకెళ్ళిపోయాడు? ఎందుకు గుడ్డివాడిని ఏకాంతంగా ఊరి వెలుపలకు తీసుకెళ్ళిపోయాడు? ఎందుకంటే అనేకులు పిలువబడని, వాక్యంలో పేరు రాయబడిన, జీవ గ్రంథంలో పేరు లేని వారిని దేవుని యొక్క వాక్యము గ్రహించకుండా ఉండినట్లుగా ఉపమానముగా బోధిస్తున్నాడు ఆయన. తన బిడ్డలకు ఏం చేస్తాడంటే అర్థమవునట్లుగా, తన కూడా గ్రహించగలిగినట్లుగా ఆయన ఏం చేస్తాడంటే ఏకాంతంగా తీసుకెళ్ళి బోధిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఏకాంతపు గదిలో ఉన్నాం మనం. ఇప్పుడు ప్రభుతో గుడారపు దర్శనంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఆ గుడారంలో ఉన్నాం మనం ఇప్పుడు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏం చేస్తారైనా ఆ యొక్క సమూహంలోంచి, ఈ యొక్క సంఘ శాఖల్లోంచి మనల్ని చెయ్యి పట్టి వెలుపలికి, ఊరు వెలుపలికి, శిబిరమునకు వెలుపలికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ నీకు ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని సరి చేస్తున్నాను. నువ్వు వెళ్ళలేకపోతున్నావా? విన్నట్లుగా నీ చెవులను బాగు చేస్తున్నాడు. చూడలేకపోతున్నావా? చూసినట్టుగా నీ కళ్ళు బాగు చేస్తున్నాడు. గ్రహించలేకపోతున్నావా? గ్రహించగలిగినట్టుగా నీ హృదయాన్ని బాగు చేస్తున్నాడు ఆయన. ఎలా అంటే సమూహంలోంచి నిన్ను వేరు చేసి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి బ్రదర్, ఓ ప్రభువా మేము చిన్న మందగా ఉన్నందుకు మేము సంతోషపడుతున్నాము అని చెప్తారా? లేదా ఓ ప్రభువా మమ్మల్ని ఎందుకు అంత పెద్ద పెద్ద సమూహం నుంచి వేరు చేశావు అని చెప్తారా? ఎందుకు బ్రదర్? ఎందుకు కిషోర్ బ్రదరు పెద్ద సంఘం, సిఎస్ సంఘం నుంచి ఎందుకు వేరేయడారా? ఎందుకంటే అతని యొక్క చెవులు తెరవబడినట్లుగా, అతని యొక్క కనులు తెరవబడినట్లుగా, అతని యొక్క వాక్యము, అతని యొక్క హృదయము తెరవబడినట్లుగా దేవుడు ఏం చేశాడంటే ఆ సిఎస్ అనే ఓ సంఘ శాఖ నుంచి చేయి పట్టి వెలుగును తీసుకొచ్చాడు ఆయన. వాక్యం గ్రహించడానికి ఆయన హృదయం తెరిచాడు ఆయన, తన చెవులు తెరిచాడు ఆయన. ఎప్పుడో కాకివేశాడు ఆయన. ఓ కిషోర్ యొక్క చెవులు తెరవబడిగా కాకివేశాడు ఆయన. కాకివేసరికి ఏమైపోయింది? వాక్యాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాడు ఇప్పుడు ఆయన. హల్లెలూయా. ఏ వాక్యాన్ని? దేవుడు, యెహోవా దేవుడు యేసుగా దిగి వచ్చాడు. యేసు ఇప్పుడు క్రీస్తు బెడముగా దిగి వచ్చాడని ఆ యొక్క చెవులు స్పష్టంగా వినపడుతుంది ఇప్పుడు ఆయనకి. ఆ కనులు స్పష్టంగా చూడగలుగుతున్నాడు. వాక్యము ఉప్పొంగుతుంది. ఓ నా దేవుడు నా కోసము మరలా దిగి వచ్చాడా అని సంతోషంగా కేకలు ఆయన. ఎందుకంటే ఆయన హృదయము తెరవబడింది. ఇప్పుడు సమూహం నుంచి ఆయన వేరు చేయబడ్డాడు ఇప్పుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎందుకు మనం చిన్న గుంపుగా ఉన్నామంటే సమూహంలోంచి మన దేవుడు వేరు చేశాడు. ఓ పెద్ద పెద్ద గుంపుల్లోంచి దేవుడు మనల్ని ఏకాంతముగా శిబిరమునకు వెలుపలకి చేయి పట్టి మనం నడిపించుకుంటూ తీసుకుపోతున్నాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు బ్రదర్. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మకు మాత్రమే ఘనత కలుగును గాక. హల్లెలూయా. చూడండి, హాగర్ ఉంది. హాగర్ అంటే ఎవరు? అబ్రహాము శారాలా దాసి. అబ్రహాముకి శారా ఇచ్చిన భార్య, దేవుడు ఇచ్చిన భార్య కాదు, శారా ఇచ్చిన భార్య. ఎందుకంటే శారాకి పిల్లలు పుట్టలేదు కాబట్టి అబ్రహాము రోజు వచ్చి శారా దగ్గరికి ఉదయం లేవటమే తన భార్య దగ్గరికి అడుగుతున్నాడు, ప్రియమైన హాని నీ కడుపులో ఏదైనా తేడా ఉందా అని అడుగుతున్నాడు ఆయన. ఎందుకంటే అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని పరిపూర్ణంగా నమ్మాడు కాబట్టి ఆ వాక్యము భార్య యొక్క గర్భంలో కుమారుడు తయారవుతున్నాడనే సంగతి అబ్రహాము తెలుసు. కాబట్టి ప్రతిరోజు వచ్చి అడుగుతున్నాడు అబ్రహాము తన యొక్క భార్యని,
ఒకరోజు గట్టిగా ఉంది పొట్ట. ఎవరిది? శారాది. కృష్ణ గారు మాట్లాడుతున్నారు. పొట్ట గట్టిగా ఉంది, ఎత్తుగా ఉందంట. అబ్రాం సంతోషంగా గబగబా వచ్చేసి, ఓ ప్రియమైన హనీ, ఈరోజు నీ కడుపులో తేడా ఉంది కదా అడిగితే, లేదు 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 తేడా ఉంది కనపడుతుంది కానంట. లేదు, రాత్రి ఎక్కువ తినడం వల్ల నాకు గ్యాస్ పట్టేసి పొట్ట ఉప్పుగా ఉంది. అంటే ఎంత ఆసక్తితో దేవుని యొక్క వాక్య నెరవేర్పు కొరకు అబ్రాహాము ఎదురు చూస్తున్నాడు చూడండి. అబ్రాహాం యొక్క సంతానంగా ఉన్న మనం కూడా వాక్యాన్ని అలాగే నమ్మాలి మనం. అందుకోసమే నీకు అబ్రాహాం యొక్క వాగ్దాన సంతానం అని పిలువబడింది. అబ్రాహాం సంతానం కాదు నువ్వు, అబ్రాహాం యొక్క రాజరిక సంతానము, వాగ్దానం చేయబడిన సంతానం మనం ఇప్పుడు. ఆమేన్. ఎందుకంటే అబ్రాహాం ఎలాగైతే దేవుని యొక్క వాక్యము కరుణ ఎదురు నెరవేర్చబడడం అతను 100% నమ్మాడు, ఇప్పుడు మనము కూడా అలాగే ఆ వాక్యము నెరవేర్చబడడం మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఎలా బ్రదర్? అబ్రాహాంకి తన కుమారుడు ఎలా పుడతాడో తెలుసా? తెలీదు. ఎందుకంటే అబ్రాహాం యొక్క శరీరం ఏమైపోయింది? మృతతుల్యం అయిపోయింది, ముసలోడు అయిపోయాడు. తన భార్య యొక్క శరీరము మృతతుల్యం అయిపోయింది. బిడ్డలు పుట్టడానికి శారా యొక్క గర్భము అనువుగా లేదు, అప్పటికే ఋతుక్రమం ఆగిపోయింది. అబ్రాహాం యొక్క మరి యొక్క బీజము ఆమె గర్భంలోకి వెళితే ఆ గర్భము ఆ పిండముగా మారడానికి శారా యొక్క గర్భము అనువుగా లేదు. ఎలా పుడతారో తెలియదు అబ్రాహాంకి. కానీ అబ్రాహాంకి తెలిసింది ఒకటే, దేవుడు చెప్పాడు, అది జరుగుతుంది. ఆమేన్. ఇది అబ్రాహాం యొక్క రాజరిక సంతానం యొక్క విశ్వాసం. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, అబ్రాహాం బయటికి రా. అయ్యా మరి నేను మరి అక్కడ భూమి ఉంది, మరి వదిలిపెట్టి వస్తున్నా, అక్కడికి వెళ్తే నాకు 2 ఎకరాలు ఇస్తావా? మరి డబ్బులు మరి బయటకు వచ్చేసాను నేను. మరి ఆ దేశంలోకి వెళ్తే మరి ఆ ప్రాంతంలో బతకాలంటే మనకి ఏం కావాలి? ఫుడ్ కావాలి కదా, డబ్బులు కావాలి కదా. మరి డబ్బులు ఇస్తావా? మరి నీ మాట అంటే నేను బయటకు వచ్చేస్తాను నేను అన్నాడు అబ్రాహాము. అనలేదు. ఆయన ఎవరు తెలుసు అబ్రాహాంకి? నన్ను బయటికి రమ్మని పిలిచిన దేవుడు భూమికి ఆకాశానికి సృష్టికర్త. హల్లెలూయా. కాబట్టి నన్ను పిలిచిన దేవుడు నాకు ఏది అవసరమో ఆయన ఎరిగి ఆ సమయానికి నాకు ఇవ్వగల సమర్థుడని అబ్రాహాము నమ్మాడు. కాబట్టి కారణాలు చూడలేదు అబ్రాహాము. హల్లెలూయా. కాబట్టి మనము కూడా అబ్రాహాము సంతానంగా ఉన్న మనం కూడా కారణాలు చూడం. మనం దేవుడు పిలిచాడా ఆ వాక్యానికి మనం లోబడిపోతాం. దేవుడు చేయమన్నాడా ఆ వాక్యానికి మనము లోబడిపోతాం. ఎందుకంటే మనం కూడా అబ్రాహాం యొక్క రాజరిక సంతానము. అబ్రాహాం యొక్క సంతానం కాదు మనము, అబ్రాహాం యొక్క వాగ్దాన సంతానం మనము. అబ్రాహాం ఎవరి కోసం ఎదురు చూశాడు? ఇస్సాకు కోసం కాదు, ఆ ఇస్సాకు కోసం కాదు అబ్రాహాం ఎదురు చూసింది. ఆ అబ్రాహాం ఎదురు చూసింది ఎవరంటే ఇప్పుడు ఈ కాలంలో వచ్చినటువంటి నిజమైన ఇస్సాకు కోసం చూశాడు అబ్రాహాము. అందుకోసమే ఈ రోజుల్లో ఒక్కరోజు ఉండని ఆశపడ్డాడు అబ్రాహాము. హల్లెలూయా. తన గర్భములో తన శరీరము ద్వారా వచ్చేట ఇస్సాకును చూడటం కోసం కాదు అబ్రాహాము ఆశపడింది. తన ఆత్మ సంబంధమైన ఇస్సాకు, తన ఆత్మ సంబంధమైన గర్భము నుంచి రాబోయేటువంటి తన సంతానం నుంచి వాగ్దాన సంతానం నుంచి రాబోయే వాగ్దాన కుమారుడి కొరకు అబ్రాహాం ఎదురు చూశారు రోజున. ఇప్పుడు ఆ ఇస్సాకు, అబ్రాహాం ఎదురు చూసిన ఇస్సాకు ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క ఇస్సాకుని కళ్ళతో చూడకుండా ఈ క్రైస్తవుల యొక్క చెవులు మందమైపోయినాయి. ఆ ఇస్సాకు యొక్క మాటలు నమ్మకుండా ఈ క్రైస్తవుల యొక్క చెవులు మందమైపోయినాయి. ఆ ఇస్సాకు యొక్క వాక్యాన్ని, ఆ క్రీస్తు యొక్క వాక్యాన్ని నమ్మకుండా ఈ క్రైస్తవుల యొక్క హృదయము కొవ్వినది. ప్రభు అంటాడు వీళ్ళ యొక్క హృదయము కొవ్వింది, చెవులు మందములైపోయింది, కళ్ళు మూసుకుపోయినాయి, గుడ్డోళ్ళు అయిపోయారు. కానీ చిన్న మంద, సమూహంలోంచి వేరు చేయబడిన మంద, ఆయన చేయి పట్టి గుంపులోంచి వేరు చేయబడిన మంద, వాడుకున్న లోపాలను సరిచేసి ఆయన ఎవరో బయలుపరుచుకుంటాడు. ఆయన హల్లెలూయా. అయి చేశాడు ఆయన. ఆ గుడ్డి వారికి పాతానికి కేక పెట్టాడు. ఆయన తెరవబడము అని కేక పెట్టాడు. వెంటనే అతనికి ఏమైంది? తెరవబడింది. తెరవబడినంత ఏమన్నాడు ఆయన? ఈ విషయం నువ్వు ఎవరితోనూ చెప్పొద్దు. అతను చెప్పొద్దన్న కొలది మరి ఎక్కువగా విస్తరింపజేశాడు. ఆయన చెప్పొద్దంటే ఆయన ఏం చేశాడు? మరి ఎక్కువగా చెప్పేశాడు. బయటికి వెళ్ళిపోయి ప్రభు యొక్క కార్యం అతను ఏం చేశాడు అనే ఆ విషయాన్ని ఇంకా మరి ఎక్కువ మందికి సాక్ష్యం చెప్పాడు. నేను ఆ యొక్క నత్తి చెవిటివాడే కాదు, ఈ రాత్రికాల సమయం నిన్ను ఏకాంతంగా తీసుకొచ్చాడు. ఆయన సంఘాల్లోంచి వేరు చేశాడు నేను. దేవుడు చిన్న గుంపులో పెట్టాడు దేవుడు నిన్ను. ఆయన నీ కనులు తెరవాలని కేకబెట్టాడు, పతాని కేకబెట్టాడు. సతీష్ యొక్క చెవులు ఆయన చేతులు పెట్టి వేలు పెట్టి ఎప్పతాని కేకబెట్టాడు. ఆయన తన కనులు, తన యొక్క చెవులు, తన యొక్క హృదయము తెరవబడింది. ఇప్పుడు అంటే మనలో ఏదైతే కొవ్వైందో, ఏదైతే మందములు అయిపోయినాయో వాటన్నిటిని సడలించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి బ్రదర్? అతను ఏం చేశాడు? బాగా అయిన తర్వాత
ఆ ఒంటరిగా వెళ్ళి బాగా ఆ యొక్క స్వస్థపరచబడ్డ వ్యక్తి ఏం చేశాడు? మరి ఎక్కువగా సాక్షిగా ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు నీవు ఈ వాక్యానికి ఎంత సాక్షిగా ఉన్నావు నీవు? ఓ నీ యొక్క హృదయము, ఓ కవిలో నీ యొక్క హృదయాన్ని బాగు చేశాడు ఆయన. మూసుకుపోయిన చెవుల్ని బాగు చేశాడు ఆయన. వినలేని యొక్క నోటిని బాగు చేశాడు ఆయన. ఎక్కడ తీసుకొచ్చి? ఏకాంతంగా తీసుకొచ్చి. మరి నువ్వెంత సాక్షిగా ఉన్నావు ఆయనకి? నువ్వేం చేస్తున్నావు ఆయనకి? ఎంతమంది చెప్తున్నావు ఆయన గురించి? అయ్యి ఎక్కడ ఖాళీ ఉందో బ్రదర్, నేను పొద్దున్న లేచిన కానీ జీపని సరిపోతుందంటావా? అందుకోసమైన దేవుడు నేను సమూహంలోంచి వేరు చేసి, బంధువుల్లోంచి వేరు చేసి, సంఘాల్లోంచి వేరు చేసి, చెయ్యి పట్టుకుని శిబిరంలోకి వెళ్ళిపోయి ఊరు వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళి నీతో ఆయన మాట్లాడాడు. స్పష్టంగా మాట్లాడే జ్ఞానం ఇచ్చండి. ప్రభుకి స్తోత్రం కలను కాక. ఇప్పుడు చూడండి, ఈ యొక్క హాగరు మనం ముగించుకుందాం. ఎంత టైం? అదే హాగరు అబ్రాహాం దగ్గరికి, అబ్రాహాం యొక్క భార్యగా ఉంది. శారా ఏం చేసింది? ప్రతిరోజు మనకి యజమానుడు కుమారుడు కోసం ఆయన పరితపించిపోతున్నాడు, ఆరాటపడిపోతున్నాడు. నేను చూస్తేనేమో ముసలిదాన్ని అయిపోయాను, కాబట్టి నాకు కుమారుడు పుట్టే అవకాశం లేదు. కాబట్టి నువ్వు నా భర్తను పెళ్లి చేసుకుని నా భర్త ద్వారా నువ్వు కుమారుని కానీ అతనికి ఉన్నటువంటి ఆశను తీర్చమ్మా అని తన ఇంట్లో పనిచేసేటువంటి హాగర్ని అబ్రాహాంకి ఇచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు హాగరు అబ్రహాముని పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరిని కంది? ఇష్మాయిల్ని కంది, కుమారుని కంది. ఈ కుమారుని అబ్రహాం ఎత్తుకోవడం మొదలుపెట్టాడు. లేక పుట్టాడు కదా కుమారుడు ఇష్మాయిల్. అబ్రహాం ఎత్తుకోవడం మొదలుపెట్టాడు. శారా ఎత్తుకోవడం మొదలుపెట్టింది. శారా కూడా ఎత్తుకుంది. అబ్రహాం ఎత్తుకున్నాడు. ఒక రోజున సడన్ గా శారా చెప్పింది, మన ఇంట్లో వీళ్ళిద్దరు ఉంటాకి వీల్లేదు. ఎందుకంటే ఏమొచ్చింది? అసూయ ఇచ్చేసింది. తన భర్త తన మీద కన్నా తన బిడ్డ మీద, తనకు పుట్టిన బిడ్డ మీద తన భార్య మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడు అబ్రహాం. శారా అంటుంది, ఇక వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటే కుదరదు, వీళ్ళిద్దరు ఇంట్లోంచి పంపించేయి. ఎంతో వేదన పడాడు అబ్రహాం. అయ్యో ఎందుకు, నువ్వే కదా చేసింది ఈ పని, లేదు కుదరదు, పంపించేయి. శారా ఎందుకు అలా ప్రవర్తించిందో శారాకి తెలియదు. ఎందుకంటే ఆ ఇంట్లోకి ఎవరు రాబోతున్నారు? దేవుని కుమారుడు రాబోతున్నాడు. పంపించేసేది. శారా అబ్రహాం ఏం చేశాడంటే ఒక నీళ్ళ తిత్తి నిండా నీళ్లు నింపి దాన్ని హాగర్కి ఇచ్చి వాడందరిని ఏం చేశాడు? ఊరు బయట దాకా సాగనంపి, అమ్మా మరి మీకు మాకు ఇక లేదు, సమయం లేదు, ఇక మా పొత్తు లేదు, మీరు వెళ్ళండి అని పంపించాడు అబ్రహాం. ఇప్పుడు ఈ హాగరు ఆ కుమారుని తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? అరణ్యంలోకి వెళ్ళిపోయింది నడుచుకుంటూ. ఈ అబ్రహాం ఇచ్చిన నీళ్ళ తిత్తి నీళ్లు అయిపోయింది, నీళ్లు లేవు. కొన్ని ఆమె తాగింది, కొన్ని బావుకి ఇచ్చింది. ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయి. వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో వారికి నీళ్లు లేవు. తడారిపోతుంది, గొంతు ఆరిపోతుంది. ఈ నీళ్లు లేక చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇష్మాయిల్ ఏడవడం మొదలుపెట్టాడు. ఆకలేస్తుంది, నీళ్లు అవుతున్నాయి. హాగర్ దగ్గర నీళ్లు ఇవ్వడానికి నీళ్లు లేవు. ఆ దరిదాపుల్లో ఎక్కడ కూడా నీళ్లు లేవు. కాబట్టి తల్లి హృదయం పరితపించిపోతూ ఉంది. అయ్యో నా కుమారుడు నీళ్ళ కోసం ఏడుతున్నాడు, కానీ నా దగ్గర నీళ్ళు ఏం చేయాలి? సొంత కుటుంబస్తులు ఇప్పుడు దాకా నా వాళ్ళు అనుకున్న వాళ్ళు గిట్టేశారు బయటికి అని వేదనతో కుమారుడు ఏడుస్తుంటే ఆ ఏడుపు వినపడకుండా భరించలేక ఇష్మాయిల్ యొక్క ఏడుపులు వినపడనంత దూరంగా వెళ్ళిపోయి కూర్చుందండి. ఇక ఏడ్చి చచ్చిపోతారులే, ఇక నా కళ్ళ ముందు ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా అని ఇష్మాయిల్ ఒక చెట్టు కింద వదిలేసి వెళ్ళిపోయి దూరంగా కూర్చొని అక్కడ చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ కూర్చొని ప్రార్థన చేస్తుంది. అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె అనుకుంటా ఉంది, అందరూ నన్ను విడిచిపెట్టేశారు. ఓ నా సొంత కుటుంబీకులు అనుకున్నాం అబ్రహాం శారాని, వాళ్ళు ఏం చేశారు? గెంటేశారు. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు? ఎవరు లేరు అక్కడ. ఏ అండవాళ్ళు వారికి. ఇక కొద్ది నీళ్లు తాగకుండా నిత్యవాళ్ళు కూడా ఎవరు లేరు. అలాగే అనుకుంటుంది, ఇక మా బ్రతికింతే, మా జీవితం ఇంతే, ఇక మేము చనిపోవడమే మా స్థితి, మా దిక్కు అని హాగరు ఆడ కూర్చొని కుమారుని యొక్క కేక శబ్దము వినబడనంత దూరంగా వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏడుస్తుంది. సాతాను కూడా మన జీవితంలో ఇలాంటి యొక్క కార్యాలను అనుమతిస్తూ ఉంటాడు. మనకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, మనకు బాగా అప్పులు ఉన్నప్పుడు, బాగా ఒత్తిడి పెరిగినప్పుడు, బాగా సమస్య వచ్చినప్పుడు, మాకు ఎవరో సహాయం చేయట్లేదు, మమ్మల్ని ఎవరు ఆదుకోవట్లేదు, మాకు సరైన సమయంలో మమ్మల్ని ఎవరు పిలవలేదు, మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. హాగరి పరిస్థితి అదే. హాగర్ అనుకుంటూ ఉన్నాడు కూర్చొని,
నన్ను వదిలేశారనుకుంటుంది. కానీ అక్కడ కూర్చొని ఏడుస్తున్న హాగరికి చెవుల్లోంచి ఒక స్వరం వినబడుతూ ఉంది. హాగరు, హాగరు, హల్లెలూయా. నీ చెవులు కూడా పనిచేయాలి బ్రదర్. దేవుని శబ్దం వినపడుతున్నప్పుడు, దేవుని దూత యొక్క శబ్దం వినపడుతున్నప్పుడు నీ చెవులు పనిచేస్తూ ఉండాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టు. ఆయన నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నిన్ను విడిచిపెట్టే దేవుడు కదా మన దేవుడు. నిన్ను ఆయన ఎల్లవేళలా నిన్ను కాపాడుతూ ఉండే దేవుడు మన దేవుడు. మనల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోవడం కాదండి, అసలు కునుకుపడే పడండి. ఒకవేళ కునుకు పడితే సాతాను వచ్చి రమేష్ గారు ఏం చేస్తాం? ఇలా అంటే కునుకుపడి అంటే ఏంటి? నిద్రపడవా అంటే ఏంటి? జస్ట్ సెకండ్లు, మిల్లీ సెకండ్లు ఎలాగని ఇలా అంటే దాన్ని ఏమంటాం మనం? కునుకుపడి అంటాం కదా. కానీ నిన్ను కాపాడే విషయంలో, నిన్ను ఆశీర్వదించే విషయంలో, నిన్ను వాక్యంలో బలపరిచే విషయంలో మన దేవుడు కునికిపోయేవాడు కాదు. నిద్రపోవటం కాదు, నేను అసలు మాట తీసుకురావటం నేను కునికేవాడు కదా. కళ్ళు అలా రెప్పల వాల్చే దేవుడు కదా మన దేవుడు. అంటే 24 గంటలు 360 రోజులు, అంతేనా? నేను చెప్పే దేవుడు లెక్క 365 రోజులు నేను చెప్పట్లా, 360 రోజులు. అంతేకాకుండా నెలకి 30 రోజులు ఆయన కళ్ళు ఎప్పుడు నీ వైపు చూస్తూనే ఉన్నాయి. ఎంత గొప్ప దేవుడు బ్రదర్ మన దేవుడు. హల్లెలూయా. నీ మీద ఎంత అక్కర కలిగినాడు ఆయన, ఎంత ప్రేమ కలిగినాడు ఆయన. మరి అలాంటి దేవుడు నేను విడిచిపెడతాడు ఆయన? 24 గంటలు ఆయన ఎప్పుడు రెప్ప వేయకుండా నీ వైపు చూసే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఆయన. కానీ నువ్వు ఎంత నిలబడతావో లేదో చూస్తున్నాడు ఆయన. హాగర్ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తా మొదలుపెట్టి ఏడుస్తా ఉంది. అయ్యో నన్ను వదిలిపెట్టారు, అయ్యో నా అన్నయ్య నా కోసం రాలేదు, నా భర్తే నా కోసం రాలేదు, నా తమ్ముడే నా కోసం రాలేదు, నా బిడ్డనే నా కోసం రాలేదు అని ఏడుస్తూ ఉంటారు. నీ బిడ్డకైనా, నీ భర్తకైనా, నీ అన్నకైనా, నీ కుటుంబీకి, నీ సభ్యులకైనా, నీ బంధువులకైనా మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన మీద నువ్వు ఆధారపడి ఉంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నిన్ను ఆదుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. అది ఎలాంటి పరిస్థితి కావచ్చు, నువ్వు కనుక ఆయన నమ్మినట్లయితే నిన్ను ఆదుకునే దేవుడు ఆయన. ఈ హాగరు ఒంటరిగా ప్రార్థన చేస్తుంది. అక్కడ నీళ్ళు లేవు, ఆహారం లేదు, చనిపోయే పరిస్థితి. ఇక్కడ కుమారుడు చనిపోవడం సిద్ధంగా ఉంది, ఇక్కడ ఏం చనిపోవడం సిద్ధంగా ఉంది. అప్పుడు ఎవ్వరు లేదు, ఒంటరిగా అనాథగా దిక్కుతో స్థితిలో ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక స్వరం వినబడుతుంది. హాగరు, హాగరు, ఏమైంది నీకు? నేను వాగ్దానం చేశాను కదా నీ కుమారుడు కూడా వాగ్దానం ఆశీర్వదిస్తానని. అబ్రాహాము చెప్పారు కదా, నీకు ఆ వాగ్దానం నమ్మకం లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా ఇదిగో నాకు నీళ్ళు లేవు, ఆహారం లేదు. ప్రభు అన్నాడు, ఇదిగో ఎదురు చూడు. అప్పటికప్పుడు అరణ్యంలో నీటి ఓట ఆమె కొరకు సృష్టించబడింది. అక్కడ హల్లెలూయా. చూసారా, అరణ్యంలో ఏమీ లేని చోట దేవుడు ఏం చేశాడు? జలధారలు పుట్టించాడు దేవుడు. ఆమేన్. ఎక్కడైనా నీ కొరకు ఏదైనా పుట్టించగల దేవుడు ఆయన. నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే, ఆయన ఎడల నువ్వు నమ్మకం ఉంచి ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే ఎక్కడైనా, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకి ఆయన చేయగలడు. ఆయన చూసారా, ఎదురుగా ఏం కనపడుతుంది? నీటి ఒట్టు కనపడుతుంది. కళ్ళు తెరిచి చూడు అన్నాడు ఆయన. మరి అప్పుడు దాకా చూడలేదు, కళ్ళు తెరిచి చూడలేదు కదా. సినిమా చూసిందా లేదా? రేపు చూసిందా లేదా? చూసింది, కానీ అక్కడేమి లేదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విందో ఎదురుగా అక్కడ ఏమైపోయింది? భూమి చీల్చబడి అగాధంలో ఉన్న నీటి ఓటలు బయటకు వచ్చింది అక్కడ. హల్లెలూయా. అది అసాధ్యము కానీ దేవుడు తన బిడ్డల కొరకు ఆయన సమస్తము సాధ్యంగా మారుస్తాడు. ఆయన ఎలాంటి పరిస్థితి అయినా సరే నీకు అనుగుణంగా మార్చేస్తాడు. ఆయన ఎవ్రీ పిల్లలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు, 7 అగ్ని మండుతున్నప్పుడు అందరూ అనుకుంటున్నారు వారిని విసరడానికి వెళ్ళిన వాళ్ళే ఇక్కడ ఏమైపోయారు? కాలిపోయారు. వాళ్ళు అనుకున్నారు అసలు వాళ్ళ యొక్క ఎముకలు కూడా మిగిలుండవు అని వాళ్ళు అనుకున్నారు. అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చాడు దేవుడు. ఎలా మార్చాడా? ఆహ్లాదకరంగా. బయట కూడా అంత మంచి వాతావరణం ఉండదు వాళ్ళకి. ఆ అగ్నిగుండంలో అంత మంచి వాతావరణం వచ్చిందంట వాళ్ళకి. వాళ్ళు దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంట, అక్కడ కూర్చొని చక్కగా ఒకళ్ళు చేతులు పట్టుకుని వాళ్ళు చక్కగా ముచ్చరించుకున్నారు. అక్కడ వాళ్ళ మధ్యలో ఎవరున్నారు? 4వ వ్యక్తి దిగి వచ్చారు మధ్యలోకి. అలాంటి ఓ ప్రభువా మాకు తెలుసు నువ్వు మా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నువ్వు దిగి వస్తావని మాకు తెలుసు. ఆయన అంటున్నాడు, మీరు నిలబడతారని నాకు తెలుసు. ఈ సంభాషణ జరుగుతుంది దాంట్లో. హల్లెలూయా. మీరు నిలబడతారని నాకు తెలుసు, అందుకోసమే మీకోసమే నేను దిగి వచ్చాను. ఆమేన్. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నేను విడిపించడానికి మన దేవుడు, మనం అనుకున్న
మనం నమ్ముకున్న దేవుడు మనల్ని సమూహంలోంచి, సంఘంలోంచి, శాఖల్లోంచి, సిద్ధాంతాల్లోంచి, ఆచారంలోంచి వేరు చేసి చేయి పట్టి వెలుపలకు నడిపించిన మన దేవుడు గొప్ప దేవుడు అయినాడు మనకి. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను విడిపించగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి హాగరుకి ఎప్పుడైతే తన యొక్క కన్నులు తెరవబడ్డవో ఎదురుగా నీటి ఊటలు కనుగొందామే. ఇప్పుడు నీ కన్నులు తెరవబడితే నీ ఎదురుగా ఉన్న నీటి ఊటలు, అభిషేకమైన నీటి ఊటలు, వాక్యమైన నీటి ఊటలు నువ్వు చూడగలుగుతావు. మన ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కదా మన దేవుడు. హల్లెలూయా. బిలాము యొక్క కన్నులు తెరవబడ్డే లేదా? అవునా బ్రదర్? చూడండి, దేవుడు ఆ యొక్క కార్యకాలాల్లో ఒక అన్య ప్రవక్త కానీ యెహోవాని 7 మారులుగా బలర్పిస్తూ, యెహోషువ వలె, మోషే వలె బలర్పిస్తూ దేవుడిని ఆరాధించే ఒక అన్య ప్రవక్త డబ్బు కోసం ఆశపడిపోయి, ఆ పేరు కోసం ఆశపడిపోయి వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలను చెప్పించాలని చూశాడు. కన్నులు మూసుకుపోవడం వల్ల, హృదయం కొవ్వుపోవడం వల్ల, దేవుని వాక్యంలో ఉండే దేవుని ఆరాధన చేస్తూనే తన హృదయం కొవ్విపోయింది, చెవులు మందములు అయిపోయినాయి, కళ్ళు మూసుకుపోయినాయి. దేవుని బిడ్డలు చెప్పించడానికి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? బిలాము యొక్క కళ్ళుని తెరిచాడు. ఎలా తెరిచాడు తెలుసా? తను చేస్తున్న తప్పు అని ఎవరు బోధించారు? గాడిద వర్తమానం బోధించింది దానికి. సాధ్యమా బ్రదర్? గాడిద మాట్లాడదా? నేను మాట్లాడింది. ఎవరితో మాట్లాడింది? బిలాముతో మాట్లాడింది. దేవుడు బ్రదర్ నీ ఎడల సమస్తాన్ని చేయగలడు ఆయన. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. మన సహోదరులారా, మీ హృదయం తెరవబడాలి. మీరు సమూహం నుంచి వేరు చేయబడ్డారు. మీ కనులు తెరవబడాలి, మీ యొక్క చెవులు తెరవబడాలి. దేవుడు నీకు ఏదైతే మరి ఈ యొక్క లోకంలో స్థానం ఇచ్చాడో ఆ స్థానాన్ని ఎరుగునట్లుగా మీరందరి యొక్క హృదయాలు తెరవబడాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సహోదరు శ్రీను బ్రదర్ యొక్క కుటుంబం వారందరూ, తెరీసా, ప్రేమ్, శ్రీను బ్రదర్ సిస్టర్, వారందరి యొక్క హృదయాలు తెరవబడి దేవుడు ఈ కాలంలో ఎలా మానవుడిగా దిగి వచ్చి తన యొక్క జీవితంలో కార్యం చేశాడో ఆ యొక్క వాక్యము గ్రహించినట్లుగా వారందరూ కూడా కుటుంబంతో సహా ప్రభు యొక్క సన్నిధిలో విశ్వాసంలో ముందుకు కొనసాగిపోవాలని, అదేవిధంగా సిస్టర్ యొక్క అమ్మగారు కూడా మరి ఇక్కడే ఉన్నారు అనేక సంవత్సరాలుగా. మరి ఆమె కూడా దేవుని యొక్క చిత్తం అయితే సత్యంలో వాక్యాన్ని మరింతగా ఎరిగి విశ్వాసంలో మరి ముందుకు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరులు సాలూన్ రోజు సతీష్ గారు, రమేష్ గారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన మన సహోదరుడు మరి సాలూన్ రోజు చేస్తారు. మా ప్రసిద్ధమైన సహోదరుడు శ్రీను బ్రదర్ గృహంలో చేరి ప్రభువా మా ప్రాంతాల నుంచి మా ప్రశస్తమైన సోదరుని సంపూర్చి ప్రభువా, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన నీవు ఓ ప్రభువా, ఓ తండ్రి, మట్టి శరీరంలో ఉన్న మా దగ్గరకు వచ్చి మాతో ఐక్యత పొందుతున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క చిన్న కోడికలో గొప్ప ఆరాధన జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ లోక దృష్టిలో ఇది ఒక చిన్న కోడికగా వాళ్ళు గ్రహించినా గ్రహించకపోయినా ప్రభువా, ఒక సమయంలో ఈ కోడికను ఎత్తి చూపెట్టి ఈ ప్రాంతాన్ని ఓ ప్రభు మరి తీర్పు తీర్చబోతున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఓ ప్రభు మరి ప్రభు మా ప్రశస్తమైన సోదరు శ్రీను బ్రదర్ని దీవించండి, ఆశ్రయించండి. ఓ ప్రభు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు ఈ సత్యాన్ని తెలుసుకున్న సమయం నుంచి ప్రభు సోదరుడు ఎక్కడ ఓ మరి పిల్లక ప్రతి విషయంలోనూ తను తాను కాపాడుకుంటూ వాక్యానికి లోబడుతూ ఓ మరి ఈ గొప్ప సత్యాన్ని, ఈ గొప్ప దేవునితో ముఖాముఖిగా, దేవుని బిడ్డలతో ముఖాముఖిగా కలిసి సంచరించే ఈ గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఓ తన కుటుంబములో ఉన్న తన భార్య అయితేనేమి, బిడ్డలైతేనేమి, తన స్నేహితులైతేనేమి, ఓ రక్త సంబంధికులైతేనేమి తెలుసుకోవాలని ఎప్పటి నుంచో తనకున్న ఆశ ప్రభుని చూసుకోతుంది. ఓ సోదరుడి ఆశను మరి మీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. వారి ఎడల మీ చిత్తాన్ని జరిగించండి ప్రభుని పొందనాలు స్తోత్రములు. ఓ ప్రభువా, ఓ సోదరి, ఓ సత్యవశిష్ఠ గారు మరి ఎన్నో సంవత్సరములు ఓ క్రితము నీ మొదలై నడిపించబడి
ఓ సహోదరి సహోదరుల ఐక్యతను, ప్రేమను, సహవాసాన్ని చూసి ఓ ప్రభు మరి ఆ వాక్య అనుభవాన్ని అనుభవించి మరి వెనకకు జారిపోవుట అది చాలా మరి బాధాకరమైన విషయము. ఓ ప్రభు మరి సాతాను మరి ఎందుకు వాక్యం నుంచి ఆ విధంగా నీకు ఇష్టమైన కుమార్తెను మరి వెనక్కి లాగుతుందో మరి సహోదరి దాన్ని గమనించి ఓ మరి తన పొరపాటును మరి సరి చేసుకొని మరింతగా నీ వాక్య భయభక్తులతో మరి మరింతగా నీ వాక్యానికి ప్రోత్సాహం ఇచ్చే మనసును దయచే ప్రభు. ఆ గలిబిలి చేస్తున్న సాతానును సాతానుకు మేము ఓ చెప్తున్నాము, ఓ సాతాను ఓ మరి మరి నిత్య నూతనమైన నామము కింద ఉన్న మమ్మలను నువ్వేమి చేయలేవు, కదిలించలేవు. ఓ మరి ఇప్పుడే 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 ఈ కుటుంబంలో గలిబిలి చేస్తున్న సాతాను నువ్వు ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళమని గర్జిస్తున్నాం తండ్రి. ఓ చిన్న పరలోకంగా ఈ కుటుంబాన్ని మలచమని ప్రార్థిస్తున్నాం ప్రభుని. యవనస్తులుగా ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా. తండ్రి సోదరులు చెప్పినట్లుగా ప్రభు మరి భార్య ఏళ్ల భర్త ప్రేమ కలిగి ఉన్నట్లుగా భర్త ఏళ్ల భార్య ప్రేమ కలిగి వారు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రభువా వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని సంఘంతో పంచుకున్న, సంఘంలో జరిగిన సంభవాలను సంఘంలో ప్రకటించబడుతున్న, బయలుపరచబడుతున్న వాక్యాన్ని వాళ్ళు ప్రభు మరి వాళ్ళ భోజనపు బల్ల దగ్గర కూర్చొని సంభాషిస్తూ యవనస్తులైన తన బిడ్డలతో ఆ వర్తమానాన్ని పంచుకుంటూ ప్రభు మరి దేవుడు ఈ విధంగా మాట్లాడాడు, అబ్రహాంతో దేవుడు ఈ విధంగా మాట్లాడాడు, హాగరు తన ఎదుట ఏమి లేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక స్వరం విన్నప్పుడు ఆ చెవులు రిక్కించి ఆ స్వరాన్ని విని మరి ఈ విధంగా తెలుసుకుంది. ఇలాంటి మరి ప్రకటించబడుతున్న వాక్యాన్ని తన బిడ్డలతో పంచుకుంటూ వాళ్ళు ఒకళ్ళు పంచుకుంటూ ఆ గొప్ప ఆనందాన్ని అనుభవించే విధంగా ఈ కుటుంబాన్ని మనసుని ప్రార్థిస్తున్నాం. అదే చిన్న పరలోకంగా పరలోకమైంది ప్రభు అని కొందనాలు స్తోత్రం తండ్రి. మా ప్రియమైన ప్రభువా, నీ ప్రశస్తమైన నామానికి స్తోత్రములు తండ్రి. మరి చిన్న కోడిక ద్వారా ప్రభు చిన్న అంశం ద్వారా ప్రభువా తండ్రి మమ్మల్ని మరింతగా 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 బలపరిచిన దేవుడా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. సోదరుల ద్వారా ఎన్నో వర్తమానాలు మేము విన్నాం ప్రభు నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. మరి అక్కడ ప్రార్థన నిబంధనలో ప్రవక్తల జీవితాల్లో జరుగుతున్న వాక్యాలను, నెరవేర్చబడుతున్న కార్యాలను అక్కడున్న ప్రజలు మరి వినకుండా వాళ్ళ చెవులు మందమైనట్లుగా కాకుండా ప్రభువా వారి కనులు మందమైనట్లుగా వారి హృదయం గ్రహింపినట్లుగా త్రొవినట్లుగా కాక ప్రభు మరి మొదటి రాకల్లో మరి మహోన్నతమైన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టుదలని దేవుడు మానవ శరీరంలో వచ్చి ప్రభు మరి అక్కడ అద్భుతాలు సూచక్రియలు చేస్తూ తన క్రీస్తుని బయలుపరుచుకున్న సమయంలో ప్రభు మరి తండ్రి మరి అక్కడున్న ప్రజలు చెవులుండి మరి ఆ చెవులులో ఆ గొప్ప సూచక్రియను మరి ఆ మాటలను వినకుండా చెవులు మందమైనట్లుగా కాకుండా క్రీస్తుగా వచ్చినప్పుడు మరి క్రీస్తు థామస్గా వచ్చినప్పుడు ఆయా కాలంలో ఉన్న ప్రజలు వాళ్ళు క్రీస్తు వచ్చి భూమి మీద సామాన్యతలో తన కార్యాలు చేస్తున్నప్పుడు ఆ మాటలు వినటానికి వాళ్ళ చెవులు మందం చేసుకున్నట్లుగా కాకుండా ప్రభువా అత్యున్నత సంఘంలో ఉన్న మా చెవులను ఉన్న సోదరులు ఉన్న మా చెవులను ప్రభువా మరి మేము సున్నితంగా ఉంచుకొని నువ్వు చెప్పే ప్రతి మాటను ప్రభువా మా చెవుల ద్వారా విని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకునే భాగ్యాన్ని దయచే ప్రభుత్వం స్తోత్రములు తండ్రి. మా గొప్ప దేవుడా నీకే స్తోత్రములు ప్రభువా. మా ప్రియమైన తండ్రి నీకే స్తోత్రములు ప్రభువా. ఎన్నో విషయాలను మా సోదరుల ద్వారా బయలుపరుస్తున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. మహోన్నతుడా మహాపరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి. ప్రభువా ఈ రాత్రి సమయంలో సోదరుడి గృహంలో మరి ప్రభువా గొప్ప వాక్యాన్ని మాకు అందించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. మరి ఈ సమయంలో ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించండి.
ఓ ప్రభు మరి గొప్ప వర్తమానాన్ని మాకు ఇచ్చిన మా ప్రశస్త సోదరుని దీవించి ఆశ్రయించండి ప్రభు. అదేవిధంగా ఈ కోరికను ఏర్పాటు చేసుకున్న మా ప్రశస్త సోదరుడు శ్రీని బ్రదర్ను తను ప్రేమించి ఇచ్చిన భార్య సత్యవశిష్ఠుని తను ప్రేమించి ఇచ్చిన కుమారుడు మరి ప్రేమ బ్రదర్ మీరు దీవించండి. వాళ్ళ మధ్యలో ఉన్న సత్యవశిష్ఠుల అమ్మగారిని మీరు దీవించి ఆశ్రయించండి ప్రభు. ఓ ప్రభు మరి ఈ చివరి దినముల్లో ఓ ప్రభు మరి ఓ సమస్తము ఓ భయంకరమైన పరిస్థితులు, ఆకాశంలో రక్షణ లేదు, భూమి మీద రక్షణ లేదు, సముద్రం అడుగు భాగంలో కూడా ఓ రక్షణ లేదు, ఎక్కడ చూసినా రక్షణ లేదు, వాక్యములో మాత్రమే నీకు రక్షణ ఉందని ఓ మాకు బయలుపరిచింది దేవుడా, నీకు వందనాలు నాయనా, స్తోత్రములు తండ్రి. ఓ ప్రభు మరి అది మేము మామూలుగా చెప్పుకోవటం లేదు కానీ ప్రభువా, నువ్వు సాక్ష్యాధారాలతో దాన్ని సైన్స్ తో లోక ప్రజలతో ఈ లోకంలో జరుగుతున్న ప్రతి కార్యాలను సాక్ష్యంగా చూపించి దాని ప్రభావాన్ని మా కళ్ళ చూపించి మరీ రుజువుపరుస్తూ మాకు బయలుపరుస్తుంది దేవుడా, నీకు వందనాలు స్తోత్రములు. మేము వాక్యాన్ని విని మరి దాన్ని విడిచిపెట్టే వారిగా కాక నువ్వు చెప్పే ప్రతి మాట ప్రకృతిలో నెరవేర్చబడటం చూసైనా మమ్మల్ని మేము సరి చేసుకునే భాగ్యాన్ని దయచేసి తండ్రి. ఓ ప్రభువా, మా ఇళ్ళ ఎంతో కృప కలిగింది దేవుడా, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నువ్వు మరి ఎన్నుకున్న ప్రజలను ప్రభా నువ్వు ఏ విధంగా చెయ్యి పట్టి ఒక ప్రత్యేకమయంగా తీసుకొని వచ్చి నీకున్న సమస్తాన్ని, నీలో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని ఏ విధంగా ప్రభు నువ్వు ఇవ్వగలవో మరొకసారి మా కనుల ఎదుట మరి మీరు యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు జరిగిన చేసిన కార్యాన్ని మా ముందు కదలాడించి చేసింది దేవుడా, నీకు వందనాలు స్తోత్రములు. అక్కడ అది ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళి మీరు ఆయన మీ ప్రేమను ఆయన చూపించారు ప్రభువా. మరి ఇప్పుడైతే 700 మందిని ప్రభు మరి ఏ లోకం నుంచి చేయబట్టి బయటికి పిలిచి ఒక ప్రత్యేకమైన తరగతుల ద్వారా, ప్రత్యేకమైన వర్తమానం ద్వారా, ప్రత్యేకమైన శ్రద్ధ ద్వారా ప్రత్యేకమైన ఆహారాన్ని మాకు ఇస్తున్న దేవుడా, నీకు వందనాలు స్తోత్రములు. మా ఎడల నువ్వు కలిగి ఉన్న అక్కరను బట్టి నీకు వందనాలు స్తోత్రములు, ఆ ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మా ప్రియమైన ప్రభువా, నీ ఘనమైన విలువైన అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు తండ్రి. మరి ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్ప విమోచనను మేము నిర్లక్ష్యం చేసిన మాకు జీవ గ్రంథంలో పాలు లేకుండా దృశ్యము నుంచి తీసివేస్తామని వారు మరి హెచ్చరిస్తున్నాం ప్రభు. మేము ఇంకా ఈ లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవుడమ్మలో మునిగిపోవటం కాదు కానీ వాక్యములో మునిగే భాగ్యాన్ని దయచేయి ప్రభు, స్తోత్రములు తండ్రి. వాక్యముగా పరిపూర్ణంగా మారే శక్తిని మా దయచేయి ప్రభు, స్తోత్రములు తండ్రి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద నుండెనని మరి లోక సంబంధమైన వాళ్ళు చదువుకునేటట్లు కాకుండా ఆ వాక్యం పరిపూర్ణంగా ఇప్పుడు మేమయ్యాం కాబట్టి ఆదియందు సీను బ్రదర్ ఉండెను, సీను బ్రదరు మరి శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చెను, ఆ సీను బ్రదర్ లో వాక్యం నెరవేర్చబడుచుండెను, ఆ వాక్యమే సీను బ్రదర్. అట్లా మేము వాక్యానికి పెనవేసుకొని వాక్యంగా మారే వాక్యాన్ని వచ్చే ప్రభుత్వములు. మా గొప్ప దేవుడా, మహోన్నతుడా, మా ప్రియమైన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు. మరి ఈ సమయంలో ప్రభువా మా ప్రసిద్ధ సోదరుడు వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆహ్వానించండి. ఎంతో ప్రయాసతో ఎన్నో మారులు సాక్ష్యాల రూపంలో ఎన్నిసార్లు చెప్పినా మరి చర్చిలో సోదరులు ప్రార్థన అవసరం కోరిన సోదరుడు, నేను, నా భార్య, నా బిడ్డలు మేమంతా నీ మందిరానికి నడిపించబడి మరి నీ వాక్యముతో పెనవేసుకొని నీ వాక్యములో ఉదక స్నానం చేసి నీ వాక్యములో మరి పరిపూర్ణంగా మమ్మల్ని మేము సమర్పించుకొని ఆ గొప్ప ఎత్తబట్లో రావటమే నా అవసరత ఉన్నదని ఎన్నోసార్లు సోదరులు చెప్పారు ప్రభుని. సోదరులు అడిగిన ఆ గొప్ప మరి అవసరతను మీరు తీర్చగా దేవుడై ఉన్నారు ప్రభాని. స్తోత్రం తండ్రి. మీ చిత్తానికి మేము చెప్తున్నాం ప్రభా. సోదరి ఏళ్ళ మరి ప్రభు మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రములు. మరి భర్త భార్య ఏళ్ళ ప్రేమ కలిగి నిజమైన క్రీస్తు ప్రేమను వారు ఒకళ్ళు చూయించుకొని వారి మనసులో ఉన్న ప్రేమను
క్రియారూపంగా చూపించుకునే భాగ్యాన్ని దయచేయి ప్రభు. దేవుడా నీ కొందనాలు. ఓ, ప్రతిదీ నీ నామ మహిమ జరిగించండి. ఇక్కడ ఉన్న ప్రతి సోదరు సోదరుల విషయంలో మీ కృప మీ కావాలని నడిపించి మహిమ పొందుకోమని దూర ప్రాంతంలో ఉండి ఈ గొప్ప వర్తమానం వింటున్న మా ప్రశస్తమైన సోదరి సోదరులు మీరు దీక్ష ఆశ్రయించి మహిమ పొందుకోమని మా విమోచకుడు తీసుకున్న నామూలి ప్రార్థన పొందుకున్నాం మా ప్రభు. ఆమేన్. పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మా జీవము మా బలమైన దేవుడానికి వందనాలనైనా ప్రభు. గడిచిన సమయం అంతలో కూడా ప్రభువా, ఓ మా ప్రేమైన సహోదరుడు మరి శ్రీను సహోదరుడు ఇంట్లో మమ్మల్ని సమకూర్చి ఓ ప్రభు మరి ఒకసారి అతను మరి మీ యొక్క సన్నిధిలో మీకు వాక్యం మధ్యలో ప్రభువా, ఓ మీ యొక్క హెచ్చరిక మధ్యలో మీ యొక్క ప్రేమ మధ్యలో ప్రభువా, పోతే మరి మీరు మా పైన ఎంత ప్రేమ కలిగి ఉన్నారని, ఓ మా పైన ఎంత అక్కర కలిగి ఉన్నారని, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారని ప్రభు మరి మేము చూసి ఓ మరి మీరు మీ యొక్క గద్దెంపును విని ప్రభు మరి ఒకసారి మమ్మల్ని పరిశీలించుకొని ఓ మరి మమ్మల్ని మరి సరిదిద్దుకోవడానికి ఓ మనకు అవకాశాలు ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా, ఓ మీ యొక్క సమయంలో మాతో మరి ప్రతి ఒక్క మాటను బట్టి ప్రభువా మీకు మిక్కిలిగా కొత్త చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఓ మరి సోదరుడు చెప్పినట్లుగా ఈ లోకంలో మేము చూసినప్పుడు మరి సాతాను పూర్తిగా లోకాన్ని తన స్వాధీనంలోకి తీసుకొని ఓ మరి ఇటువంటి మరి ఉచ్చరప శక్యము కానీ ఓ మరి మాట్లాడుకోవడానికి కూడా జుగుప్స కలిగించేటువంటి కార్యాలతో ఓ మరి లోకంలో మరి సర్వనాశనం చేస్తూ ఉండగా ప్రభువా, ఓ మరి మీరు ప్రత్యేకముగా మరి లోకంలో నుంచి సంఘ శాఖల్లో నుంచి ఓ మరి యేసుక్రీస్తు మా మగవాడిని గుడ్డవాడిని మరి తీసుకెళ్ళి ప్రత్యేకంగా మరి స్వస్థపరిచినట్లుగా ప్రభువా, ఓ మరి మమ్మల్ని ప్రతి ఒక్క సంఘ శాఖ నుంచి లోకంలో నుంచి మమ్మల్ని వేరు చేసి ఓ తండ్రి మరి మీ యొక్క మర్మాల్ని మీ యొక్క సమస్తాలు మాకు బయలుపరిచే ప్రభువా, ఓ తండ్రి యొక్క చివరి దినాల్లో ఓ మరి 700 మందిలో 700 సహోదరుల్లో మీ యొక్క పరిపూర్ణత ఉంచినారని ఓ యొక్క మరి సహోదరుల ద్వారా మరి లోకాన్ని మరి అతి త్వరలో మరి పరిపాలించబోతున్నారని ఓ మరి సహోదరుడు చెప్పిన విధంగా ఏ క్రైస్తవుడు ఏ లోకస్తుడు గ్రహించలేని విధంగా ఓ మరి గొప్ప యొక్క కార్యాలని మాకు బయలుపరిచే ప్రభువా, ఓ తిని మరి లోకంలో ఎవరూ లేనంత సంతోషంగా ఓ మరి ప్రధాని గాని రాజులు మరి సుల్తానులు ఎవరు లేనటువంటి విధముగా ఎవరు లేనటువంటి సంతోషాలు మమ్మల్ని నడిపించారు ప్రభువా, మీ స్తోత్రము నాయన. ఓ తండ్రి ప్రభువా, మరి గొప్ప మాటల్ని మేము వినడానికి మా ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మేము స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. అంటే మేము అన్నటువంటి ప్రతి ఒక్క మాట ప్రకారంగా పోతండి మేము పరిశీలించుకొని సరిదిద్దుకొని తండ్రి మరి మీ యొక్క కృప మా పై నుంచి తొలగిపోకముందే, తీర్పు మా మీద పడకముందే ఓ ప్రభువా ప్రతి విషయంలోనూ సరిదిద్దుకొని వాక్యంతో మేము సరిగా ఉన్నామా లేదని మేము చూసుకునే ప్రభువా, మేము ముందుకు నడవడానికి మిమ్మల్ని మహిమపరచడానికి మేము ముందుకు సాగడానికి మా సాయం చేయమని అడుగుకున్నాం తండ్రి. పోతే మరి ప్రేమ సహోదరుడు మరి శ్రీను సహోదరుడు మరి సహోదరి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రార్థనలు బట్టి మేము స్తోత్రం తెలుసుకున్నాం తండ్రి. ఓ మరి ప్రతి ఒక్క కుటుంబంలోనూ మరి మీరు చెప్తున్నారు మరి శోధనల ద్వారా మరి కష్టంలోనూ మరి దేవుని యొక్క పిల్లలు మరి వారు ముందుకు సాగాలని మీరు చెప్పారు ప్రభువా. ఓ మరి ఆ రీతిగానే మరి యొక్క గృహంలో మీరు అనుమతించిన బట్టి ఆ యొక్క పరిస్థితులను బట్టి ఓ తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఓ మరి సమస్తం ఎరిగిన దేవుడవు, మరి ప్రతి ఒక్కరి హృదయాన్ని ముందుగానే ఎరిగిన దేవుడవు. మరి వారు ఏం ఆలోచిస్తారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా ఉంటారో మరి సమస్తాన్ని ముందే ఎరిగిన దేవుడవు ప్రభువా. ఓ మరి సోదరులు వారి హృదయంలోని విషయాలు మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. మరి యొక్క ఈ పరిస్థితిలో ఏ రీతిగా నడుచుకోవాలో, ఏ రీతిగా ఒకరితో ఒకరు సరిదిద్దుకోవాలో మరి గ్రహించమని అడుకుంటున్నాం నా తండ్రి. మీరు చెప్తున్నారు ఓ మీరు కోపపడు కానీ పాపము చేయకూడదని మీరు చెప్పారు ప్రభువా. మరి సోదరులు మరి బిడ్డలు కానీ మరి భార్యాభర్తలు కానీ మరి వారు ఒకరి మీద ఒకరు మరి కోపపడినప్పటికీ వాక్యానికి దేవుడికి విరుద్ధమైనటువంటి దేవుడికి ఇష్టమైనటువంటి ఆ యొక్క మాటలు మాట్లాడుకోకుండా మరి పొరపాటుగా ఒక మాట మాట్లాడినప్పటికీ ఓ మరి అది సాయంత్రానికి మరి పొద్దుగుంకే సమయానికి మరి సోదరులు మరి గృహ కోడిక మరి ప్రారంభించే సమయానికి మరి ఒకరితో ఒకరు సరిదిద్దుకొని మరి దేవుని సన్నిధిలో మరి వాళ్ళు మీకు అప్పగించుకోవడానికి ప్రభు మరి ఆ రీతిగా ఆలోచన వరకు దయచేయమని పెడుకున్నాం నా ప్రభు. మరి బిడ్డలు వదిలి తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు మరి తల్లిదండ్రులు వదిలి
బిడ్డల దూరంగా ఉన్నప్పుడు ఒకరి ఎడల ఒకరు విముఖంగా ఉన్నప్పుడు ప్రభా మరి ఆ యొక్క పరిస్థితిలో మరి ఖచ్చితంగా మరి సాతాను దూరి వారిని ఇంకా విడదీయడానికి ప్రయత్నిస్తూ కానీ మరి కలవడానికి అవకాశం ఇవ్వదు కాబట్టి ప్రభా మరి మరి ఆలస్యం చేయకుండా మరి దేవుని యొక్క సన్నిధిలో మరి సమస్య నుంచి మరి ఏ రీతిగా ఇది సరిదిద్దబడుతుందని ఆలోచించి ప్రభువా మరి ఆ యొక్క విషయాల్ని మరి గ్రహించి మరి మరి మీ యొక్క సన్నిధిలో సరిదిస్తున్నట్లు కృపణ గురించి అడుగుతున్నాం నా తండ్రి. ప్రభా మరి యొక్క మాటలు ఎక్కడెక్కడ మరి దూరం నుంచి మా సహోదరులు వింటున్నారు ప్రభు, మరి సహోదరులు ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి తండ్రి. మరి ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క మాటలు హృదయాల్లో భద్రపరుచుకొని వాక్య ప్రకారం మేము ముందుకు చోట మాకు సహాయం చేయండి, మమ్మల్ని నడిపించండి. మా ద్వారా మీరే స్తుతి ఘనత మేము ప్రభావాలు పొందుకోమని క్రీస్తు బ్రహ్మను మీకు నిత్యమైన నామలో మేము స్తుతించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం 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 తండ్రి. దేవాలయ వినారుడి నిరంతరం బాధ మాకు ఉపయోగ సంచడం కూడా మాలో ఉన్నది కూడా మాతో ఉన్నది కూడా సమాప్తి పడేంత వరకు మాట్లాడుతున్న బట్టి స్తోత్రంలో ఓ నువ్వు అనుదినము ప్రభా మాతో మాట్లాడుచు ప్రభా, మమ్మల్ని ఒక ప్రత్యేకమైన వర్తమానం ప్రత్యేకమైన జనంగా ప్రభావ పిలిచి ప్రభా నువ్వు ఇస్తున్న ఒక వర్తమానం బట్టి నీ స్తోత్రము తండ్రి. ఆ వర్తమానం ద్వారా మాతో మాట్లాడుచు ప్రభా, నువ్వు అనుదినం మమ్మల్ని ప్రభావ బలపరుస్తున్న దేవా నీ స్తోత్రము తండ్రి. గొప్ప ఆత్మీయ ఆహారం మాకు ఇస్తూ ప్రభా, ఓ మమ్మల్ని ప్రభా మా యొక్క ప్రభా ఈ లోకంలో సంబంధించిన ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు అంటే వాటన్నిటిని సరి చేసుకోవడానికి ప్రభా నువ్వు మాతో మాట్లాడుచు ప్రభా, అనుదినం మాతో ఉండి ప్రభా నడిపిస్తున్నావు స్తోత్రము తండ్రి. ఓ నీ వాక్యంలో బలపరచండి, మరి ఎక్కువగా నీ సన్నిధిలో గడపడానికి మాకు అనేక దినములు మాకు దయచేయవచ్చు ప్రభు స్తోత్రము అయినా. ఓ ఎవరైనా ప్రభా లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఓ ఎవరైనా ప్రభా చూస్తే సమస్త కార్యములు కూడా ప్రభా సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగా అయితే ఉందో దానికి పరిపూర్ణంగా ఓ కాలం ఆ విధంగానే ఈ లోకంలో ఉన్న ప్రభు స్తోత్రము తండ్రి. వాటిని మేము గ్రహించి ఓ మా యొక్క సమయం ఆసనం మేము గ్రహించి ప్రభా మరి ఎక్కువగా నీ సన్నిధిలో మేము నిలబడడానికి మా సహాయం దయచేయవచ్చు ప్రభు స్తోత్రము తండ్రి. ఓ ఏ విధంగా అయితే ఆగారు ప్రభా తన హృదయం తెరిచి ఓ ఆ నీటి జలం ఓట చూడగలిగిందో ప్రభా, ఓ అదే విధంగా ప్రభా మా హృదయాలను తెలిసి ప్రభా నువ్వు గొప్ప నీటి ఓటను మాకు ఇచ్చి ప్రభా, ఓ జీవజల పోటను మాకు ఇచ్చి ప్రభా నువ్వు ఇచ్చిన ఒక గొప్ప వర్తమానం బట్టి స్తోత్రము తండ్రి. సమస్త విషయాలను కూడా ప్రభా మేము ప్రభా మరి మా యొక్క మా హృదయాలను మేము పరిశోధించుకుంటూ ప్రభా మేము ఒకరినొకరు ప్రభా మరి ఓ మరి మా యొక్క మాటల ద్వారా కానీ ప్రభా మాకు చూపు ద్వారా కానీ మాకు ప్రవర్తన ద్వారా ప్రభా మాకు తలంపుల ద్వారా కానీ ప్రభా మాకు శరీర కార్యాలను బట్టి కానీ ప్రభా ఎటువంటి మరి బలహీనతలు మరి చోటు చేసుకోకుండా ప్రభా నువ్వు చెప్పినావు ఓ ఇచ్చ లేకుండా ఓ బయటికి లోపలికి రాకుండా మనం లోపల రావడం అనేది జరగదని నువ్వు చెప్పినావు ప్రభా. ఓ అలాంటి ఇచ్చల వాళ్ళు మేము ప్రభా ఈ లోకంలో మేము కలవకుండా ప్రభా వాటిని జయించి ఓ జయశాలుగా మేము నిలబడ్డ సహాయం దయచేయడం స్తోత్రము తండ్రి. ఓ సాధారణ చూస్తున్న ప్రతి ఒక్క చిక్కుల్ని ఓ ఆ దినమున ఓ ఏ వేదకు మరి నీవే ఓ సాధారణ పంపించి నా యొక్క బిడ్డ జయిస్తాడని ఒక గొప్ప ఓ ఒక దృఢమైన నిశ్చయంతో నువ్వు సాధారణ పంపినప్పుడు ఏవి ఆ విధంగా మరి యొక్క ఓ తను ఏ విధంగా అయితే ప్రభా మరి తన యొక్క సాతాను జయించి ఉన్నాడు, ఓ ఏ విధంగా అయితే ప్రభు నువ్వు విశ్వాసించున్నావు అదే విశ్వాసం మాపై ఉంచి ప్రభా ఏబులా మేము జయించే యోధులుగా మేము నిలబడి సహాయం చేశాను ప్రభా. సాధారణ తీసుకొస్తున్న ప్రతి ఒక్క చిక్కుల్ని తిరిగి సాధారణంగా అప్పగించి ఓ సాధారణ ఓడిపోయే విధంగా మేము జయశీలుగా నిలబడ్డ విధంగా మా యొక్క హృదయాల్ని వారు ప్రేరేపించబడుతాం ప్రభు స్తోత్రము తండ్రి. ఓ ప్రభా మరి ముఖ్యంగా మరి ఈ దినాన ప్రభా మరి మా యొక్క ప్రత్యేకంగా ప్రభా ఓ మా యొక్క సహోదరుడు మరి రాజు గారి ద్వారా ఈ గృహంలో మరి ప్రార్థన ఏర్పాటు చేయాలి ఓ అని చెప్పి ఒక చిన్న మాట ద్వారా ప్రభా మేము వచ్చి కూడినాం ప్రభు స్తోత్రము తండ్రి. మా యొక్క దేన సహోదరుడు ఓ మా ప్రభా మా ఈ శ్రీను బ్రదర్ యొక్క గృహంలో మేము వచ్చుండగా ప్రభా మా యొక్క గొప్ప ఓ వర్తమానం ద్వారా మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా మరి సహోదరుడు కుటుంబం ప్రభా మరి ఆత్మీయంగా బలపడడానికి ఇంత గొప్ప వర్తమానంతో ప్రభా మమ్మల్ని అందరూ బలపరిచిన స్తోత్రము తండ్రి. ఓ కుటుంబాన్ని మీరు దీవించి ఆశించండి ప్రభా. ఓ ఏ విధంగా అయితే లూది యొక్క హృదయమో తెరబడినదో ప్రభా అదే విధంగా ఇక్కడ నిలిచిన యొక్క హృదయములు మరి తెరబడే విధంగా మీరు వారికి గ్రహింపు దయచేయవచ్చు ప్రభు స్తోత్రము తండ్రి. ఓ ప్రతి దినము ఓ మరి మేము వాక్యంలో బలపడడానికి మేము దేవునితో ఐక్యం అవడానికి దేవుని యొక్క సహోదరులు కలుసుకొని మరి ఎక్కువగా మేము బలపడడానికి ఓ వాక్యం వద్దకు మేము వెళ్ళడానికి మా యొక్క హృదయాలు ప్రేరేపించే విధంగా ఈ గృహంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరి యొక్క మనసులు మార్చమనసు ప్రభు స్తోత్రము తండ్రి. ఓ ఎందుకంటే మా యొక్క ఆత్మీయ సహోదరుడు శ్రీను బ్రదరు ఓ తన కుటుంబం గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ విధంగా ఏ విధంగా అయితే రబ్గా ఓ తన భర్త అయిన ప్రభు జక్కే గురించి ప్రార్థిస్తున్నాడు, ఓ ఏ విధంగా అయితే రబ్గా ఏ విధంగా అయితే తన యొక్క వద్దకు వచ్చిన సహోదరులతో తన భర్త గురించి మాట్లాడుతున్నప్పుడు ఓ మరి మరి ఆ జక్కయ్య ఏ విధంగా అసహించుకున్నాడు, అలాంటి అసహ్యమైన మనసులు ఏమైనా వాటిని తీసివేసి ప్రభా ఓ జక్కయ్య వలే ప్రభా పొట్టి జక్కయ్య ఏ విధంగా అయితే తన హృదయాన్ని ఓ క్రీస్తుకు సమర్పించి ఉన్నారు
అలాంటి హృదయాలను ప్రభు ఇక్కడ మరి ఆ బిడ్డలకు సమర్పించమని అడుచు ప్రభు స్తోత్రము తండ్రి. ఓ అలాంటి ఆశతో కలిగి ఉన్న శ్రీను బ్రదర్ యొక్క హృదయాన్ని మరి మీరు అలాంటి ప్రేరేపించిన స్తోత్రము తండ్రి. మా అందరినీ మీరు ప్రభా మరి సమాన ఓ కుమారులుగా సమాన వారసత్వాన్ని నువ్వు మాకు ఇచ్చి ప్రభా, ఓ వాక్యంలో బలపరిచి ప్రభా, ఓ అనుదినము మాతో ప్రభా నువ్వు మాతో ఉండి ప్రభా, ఓ ఆ యొక్క సహవాసాన్ని నీకు గొప్ప ఓ ఆత్మీయతను ఇంత గొప్ప ఆత్మీయ కలయికను ప్రభు మాకు ఇస్తున్న స్తోత్రము తండ్రి. నీ వాక్యంలో బలపరచండి, ఆ మధ్య నిలబెట్టండి. సమస్త విషయంలో కూడా ప్రభా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సోదరులు కూడా ప్రభా, సాధారణ తీసుకొస్తున్న ప్రతి ఒక్క సోదరులు కూడా ప్రభా ఏ ఏ విధంగా అయితే ప్రభా జయించి ప్రభా నీ కుమారుడిగా నిలబడినాడు ప్రభా, అదే విధంగా ప్రభా మా యొక్క ఆత్మీయ సోదరుడు కూడా మా యొక్క సహోదరులు కూడా మరి జయించి ప్రభా నీ కుమారులు కుమార్తెగా మేము నిలబడి సహాయం దయచేయవచ్చు ప్రభు స్తోత్రం తండ్రి. నీ వాక్యాలను బలపరచండి. మరి ఇలాంటి దినములు ప్రభు అనేకముగా ప్రభు నేను ముఖాముఖిగా దర్శించే వరకు మాకు దయచేయమని, ఓ కూడిన ప్రతి ఒక్కటి మీరు దీవి శాసించమని, మరి ముఖ్యంగా ఓ మాతో ఇలాంటి ఓ సహవాసం ఇలాంటి మరి ఆత్మీయతను నేరుగా నువ్వు నేరుగా మరి సంఘ కాపురం బట్టి ఉండి సంఘ కాపురంతో మాట్లాడుచు ప్రభా మాకు ప్రభు గొప్ప ఆత్మీయ ఆహారం ఇస్తున్నాం స్తోత్రం తండ్రి. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. నీవే అంతా మహిమ ప్రభావం పొందుకోమని, ఓ నీ వాక్యం ఉన్న ప్రతి ఒక్క సహోదరి స్తోత్రం ప్రభా నీ ప్రేమ శక్తి ప్రభావ మరి ఎక్కువగా నిలబడడానికి మా సహాయం దయచేయమని మామూచుడైన యేసుక్రీస్తు యొక్క రత్నామైన జయముల ప్రభున క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. हमने वर्फेस Christ then हमने वर्फेस Christ then हमने वर्फेस in thee. Hallelujah, hallelujah. Christ then हमने वर्फेस in thee. He's coming very soon. He's coming very soon. He's coming very soon indeed. Hallelujah, hallelujah. He's coming very soon indeed. నా ప్రాణ మహిమను సంధించి నా అందరం సంవత్సరాన్ని పరిశుద్ధం సంధించి ప్రభుని తీసుకుని ఓ మన రాజుల గ్రంథంలో ప్రభువులకు ప్రభు, మన పెండు కుమారుడైన క్రీస్తు ప్రణామ కృపా సమాధానం ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకు, దూర ప్రాంతం నుంచి ఐక్యపడుతున్న పరిశుద్ధులను, ఎత్తబడకు చదువుతున్న పరిశుద్ధులను, ఈ యొక్క రాత్రికాల సమయంలో సంఘాన్ని ఆహ్వానించి కూడికి ఏర్పడిస్తున్న ఆ కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు కళాకారులు తోడేది మా అందరూ నడిపించింది. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు.